14వ వచనము అందరము కలిసి చదువుకుందాం. పరమగీతము మొదటి అధ్యాయము 14వ వచనము అందరము కలిసి చదువుకుందాం. నాకు నా ప్రియుడు ఎంగేది ద్రాక్షవనములోని కర్పూరపు పూగుత్తులతో సమానుడు. మళ్ళీ చదువుదాం. నాకు నా ప్రియుడు ఎంగేది ద్రాక్షవనములోని కర్పూరపు పూగుత్తులతో సమానుడు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, మీ ఘనమైన శ్రేష్టమైన నామమునకు వందనములు చెల్లించుకుంటూ, దేవా నీ దాసునైన నేను దేవా మీ సన్నిధానంలో ఒప్పుకుంటూ బలహీనుణ్ణి, అయోగ్యుణ్ణి, మీ యొక్క తండ్రి వాక్యాన్ని ప్రచురించుటకు నన్ను ఇక్కడికి తీసుకొచ్చిన్నారు. మీరే మాట్లాడండి, మీరే కార్యము చేయండి, మీరే ఘనత మహిమ ప్రభావాలు పొందమని, మీ మెల్లనైన స్వరాన్ని వినిపించమని యేసు ప్రభు వారి నామంలో ప్రార్థిస్తున్నాము మా తండ్రి, ఆమేన్. సర్వసాధారణంగా క్రైస్తవ జీవితం అనేది ఒక అనుభవం గుండా ప్రతి మానవుణ్ణి నడిపిస్తూ విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించు యేసుక్రీస్తు ప్రభు వైపు మనము పందెములో ఓపికతో పరిగెడుతూ ఉన్నాం. ఈ పరిగెట్టే జీవితంలో మన జీవితాల్లో ఏవి అయినా సంభవించవచ్చు. అయితే సంభవించే ప్రతి మానవుడి జీవితాన్ని దేవుని ముందు మానవుడు స్తుతి, ఘనత, మహిమ, ప్రభావాలు ఆయనకి చెల్లించే విధముగా జీవిస్తూ రావాలని మన పూర్వీకులు వారి యొక్క అనుభవంలో మనకి వెల్లడిపరుస్తూ తెలియజేస్తూ వచ్చారు. ఈ దినము యేసుక్రీస్తు ప్రభువారు మనకి తెలియజేస్తున్న విషయం ఏమిటంటే, ఈ పరమగీతము మొదటి అధ్యాయము 14వ వచనం చెప్పుతున్న మాట, నాకు నా ప్రియుడు ఎన్గేది ద్రాక్షవనములో కర్పూరపు పూగుత్తులతో సమానుడు అని తెలియజేస్తూ ఉంది. ఎవరు తెలియజేస్తున్నారు అంటే షూలామితి తెలియజేస్తుంది. షూలామితి అనగా సంఘము. సంఘము ప్రియుడైన యేసుక్రీస్తు ప్రభు యొక్క గొప్పతనాన్ని ఎప్పటికప్పుడు గుర్తించి గమనించి ఆయన చేసిన శిలువ కార్యాన్ని మనము చూచినప్పుడు, తలంచుకున్నప్పుడు, మానవ జీవితంలో మనుషుల్లో అనేకమైన అనుభవాల గుండా వెళ్తున్నప్పుడు ఆ అనుభవంలో నుంచి వచ్చిన కొత్త మాట ఈరోజు మనము తెలియజేసుకుంటూ రావాలి. ఏమిటయ్యా ఆ మాట అనేది ఒకసారి మనం గమనిస్తే, ఇక్కడ ఎనిగేది ద్రాక్షవనములో కర్పూరపు పూగుత్తులతో సమానుడు అని తెలియజేస్తూ వస్తుంది. అంటే ఎనిగేది ద్రాక్షవనములో ఒక అనుభవం ఉంది. ఈ అనుభవాన్ని తను తెలియజేస్తూ చెబుతూ వస్తుంది. ఏంటది అనుభవం అంటే, మొదటి సమూయేలు 22వ అధ్యాయము మొదటి నుంచి చదవండి. దావీదు అక్కడి నుండి బయలుదేరి అదుల్లాము గుహలోనికి తప్పించుకుపోగా అతని సహోదరులను, అతని తండ్రి ఇంటి వారందరూ ఆ సంగతి విని అతని యొద్దకు వచ్చిరి. మరియు ఇబ్బంది గల వారందరూ, అప్పులు చేసుకున్న వారందరూ, అసమాధానము కలిగిన వారందరూ అతని యొద్ద కూడికొనగా అతను వారికి ఏమయ్యాడండి? అధిపతి ఆయను. మనందరికీ అధిపతి ఎవరు? ఎవరండి? మనందరికీ అధిపతి ఎవరు? మనకి రాజు ఎవరు? మన జీవితాన్ని కట్టేది ఎవరు అంటే యేసుక్రీస్తు ప్రభువారు. ఇప్పుడు దావీదు తన జీవితంలో దేవుడిని విశ్వసించి, నాన్న కూర్చోమ్మా, దావీదు దేవుడిని విశ్వసించి, దేవుడిని ఎరిగి, దేవునితో సహవాసం చేస్తూ ముందుకు వెళ్తున్నప్పుడు దావీదు జీవితంలో సంభవించిన అతి కష్టమైన విషయం ఏమైనా ఉంది అంటే అది ఇదే. తను సౌలుతో తగాదాలు, గొడవలు ఏమీ లేకపోయినప్పటికీ సౌలు తనని ఏం చేస్తున్నాడంటే వెంబడిస్తున్నాడు. దేనికి అంటే చంపడానికి. ఇప్పుడు చంపడానికి వెంబడిస్తున్నప్పుడు దావీదు పరిగెడుతూ తనతో పాటు తన యొక్క శిష్యులుగా కానీ తన సేవకులుగా ఉన్న వారందరూ కూడా పరిగెడుతున్నారు.
పరిగెడుతూ పరిగెడుతూ ఎక్కడికి చేరుకున్నారు అంటే ఎక్కడ చేరుకున్నారండి? అదుల్లాము గుహలోకి చేరుకున్నారు. ఇప్పుడు చేరుకున్న తర్వాత ఇతని దగ్గరికి ఎవరొచ్చారు అంటే తన సహోదరులొచ్చారు, తన ఇంటివారు వచ్చారు. తర్వాత ఎవరొచ్చారు అంటే అప్పులున్నవారు, ఇబ్బందులున్నవారు, అసమాధానంగా ఉన్నవారు, ఆ! మనశ్శాంతి, నెమ్మది, సమాధానం లేని వారందరూ ఎక్కడికొచ్చారు అంటే దావీదు దగ్గరకొచ్చి కూర్చున్నారు. సమాధానం దావీదు దగ్గర దొరుకుతుందా? ఆయనకే సమాధానం లేక తిరుగుతున్నాడే. అతనే పరిగెడుతూ వస్తున్నాడే. అతనే ఇబ్బంది పడుతున్నాడే. అలాంటి ఆయన దగ్గరికి వీళ్ళందరూ రావడం ఏంటి? ఇది మనము ఆలోచించుకోవాల్సిన విషయం. ఎందుకు దావీదు దగ్గరికి రావాల్సొచ్చింది? అందులో ఇంకో మాట అన్నారు. ఏమంటున్నారు? ఆయన వారికి ఏమై ఉన్నాడట? అధిపతి ఆయన. ఎందుకు అయ్యాడు అంటే శ్రమైనా, కష్టమైనా, ఇబ్బందైనా, ఇరుకైనా మనలను ఎవరైనా క్రీస్తు నుంచి వేరు చేయగలరా? ఎవరైనా మనల్ని వేరు చేయగలరా క్రీస్తు నుండి? ప్రియులారా, ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ ఇబ్బంది ఉన్నవారు, కష్టం ఉన్నవారు, బాధ ఉన్నవారు, వేదన ఉన్నవారు అనేక మంది అందరూ కూడా సమకూడిబడి అక్కడ ఒక 400 మంది అయ్యారట. ఇప్పుడు వీళ్ళందరూ అక్కడ కూర్చొని ఉంటే వీళ్ళందరికీ దావీదు ఏం చేస్తున్నాడు? అధిపతి అయి కూర్చున్నాడు. వీళ్ళందరూ సమాధానం లేదు, ఇబ్బంది ఉంది. మరి అక్కడ రాజు ఉన్నాడు కదా, రాజు దగ్గరికి వెళ్ళొచ్చు కదా. రాజు దగ్గరికి ఎందుకు వెళ్ళలేకపోయారు? చాలామంది మనమేం చేస్తామంటే మన కష్టాలు, బాధలు, ఇబ్బందులు వచ్చినప్పుడు ఒక స్థలం సమస్యో లేకపోతే ఇంకొక ఇబ్బంది సమస్యో మన సేవకులైనా సరే, విశ్వాసులైనా సరే, మన బయట ఉన్నవారైనా సరే ఎవరైనా మొదట ఏం ఆలోచిస్తారు? శ్రమ వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, వేదన వచ్చినప్పుడు ఏం చేస్తాం? అది ఎలాంటి సమస్య అయినా సరే ఏం చేస్తామంటే మానవ ప్రయత్నం చేస్తాం. ఏం ప్రయత్నం చేస్తాం? మానవ ప్రయత్నం చేసి వీలైతే ఒక అధికారి దగ్గరికి వెళ్తాం. ఆ తర్వాత దానిపైన ఉన్న అధికారి దగ్గరికి వెళ్తాం. ఆ తర్వాత ఇంకొక అధికారి దగ్గరికి వెళ్తాం. మన ప్రయత్నాలన్నీ అయిపోతాయి, మానవ ప్రయత్నాలు. ఇవి తాత్కాలికమని తెలుసుకున్న తర్వాత లాస్ట్‌కి ఎక్కడికొస్తారు? ఎక్కడికొస్తారండి? దేవుని దగ్గరకొస్తారు. వీళ్ళందరూ ఆ ఊర్లో రాజు లేడా? గొప్పవాళ్ళు లేరా? చాలామంది ఉన్నారు కదా! వారందరిని వెంబడించొచ్చు కదా! వాళ్ళందరి దగ్గర ప్రయత్నాలు చేయొచ్చు కదా! ఆఖరికి దావీదు ఇంటి వారు కూడా ఎక్కడికొచ్చారు? తన సహోదరులు ఎక్కడికొచ్చారంటే ఆయన దగ్గరికే వచ్చారు. ఎందుకొచ్చారు అంటే దావీదు దగ్గర ఏముంది? అంటే దైవత్వం ఉంది. దైవిక గుణాలున్నాయి. కష్టమైన, ఇబ్బందైన, శ్రమైన దావీదు ఎవరిపై ఆధారపడుతున్నాడు అంటే దేవునిపై ఆధారపడుతున్నాడు. యేసుక్రీస్తు ప్రభువారి వైపు చూస్తున్నాడు. ప్రార్థనలు చేస్తున్నాడు. దేవునిలో ఆయన శ్రమలోను, ఇబ్బందులను గడుపుతూ వస్తున్నాడు. ఈరోజు ప్రపంచమంతా కూడా క్రైస్తవంలో ఏమైపోయిందంటే ఈ యొక్క అలజడి రేగుతూ వస్తుంది. సాతాను విజృంభిస్తూ వస్తున్నాడు. గొడవలు రేపుతూ వస్తున్నాడు. తగువలు రేపుతూ వస్తున్నాడు. సువార్తలు చేయలేని పరిస్థితి. సంఘ పరిస్థితులు బాలేదు అంటే రోడ్డు మీదకెళ్ళి ఒక సువార్త ప్రశాంతంగా చేసే పరిస్థితి కూడా లేదు. ఎక్కువ శత్రువు విజృంభిస్తూ పనిచేస్తూ వస్తున్నాడు. లోపం ఎక్కడుంది? లోపం ఎక్కడుంది? అంటే నీ ప్రయత్నము ఏమిటి ఈరోజు అనే ప్రశ్న. నీకు కష్టం వచ్చింది, ఇబ్బంది వచ్చినప్పుడు నువ్వేం ప్రయత్నం చేస్తున్నావు? అయితే దావీదు ఏం ప్రయత్నం చేస్తున్నాడు? ఎవరి దగ్గరికి వెళ్ళలేదు కానీ తాను ఆ యొక్క శత్రువుగా భావించలేదు. ఫస్ట్ థింగ్ ఏంటంటే సౌలుని శత్రువుగా భావించాడా అంటే శత్రువుగా భావించలేదు. కాబట్టి తను ఎలా చూస్తున్నాడు అంటే ఆయన ఒక దైవికతనే చూస్తున్నాడు. కాబట్టి పరిగెడుతూ పరిగెడుతూ వెళ్తున్నాడు. కానీ ఎక్కడ కూర్చున్నా ఏం చేసినా ఎవరి వైపు చూస్తున్నాడు? ఎవరికి ప్రార్థన చేస్తున్నాడు అంటే దేవునికే ప్రార్థన చేస్తున్నాడు. మనం ఏం చేస్తున్నాము అంటే సంఘ పరిస్థితులు బాలే, లోక పరిస్థితులు బాలే, శత్రువు ఎక్కువ పరిగెట్టించి మనల్ని ఇబ్బంది పెడుతున్నప్పుడు మనం పరిగెట్టే పరిస్థితుల్లో కూడా లేము, ప్రార్థించే పరిస్థితిలోనూ లేము. ఏ పరిస్థితి లేకుండా నిమ్మలంగా కూర్చున్నాం. నా మట్టుకు నేను బాగున్నాను, నా మట్టుకు నేను అన్ని విషయాల్లో అన్ని విధంగా ఆశీర్వదింపబడ్డాను, పొందుకుంటున్నాను, తింటున్నాను, ఉంటున్నాను అని నువ్వు ఉంటున్నావు. నీ నీ ఆత్మ ఒకనాడు అగ్నిగుండంలో పడే పరిస్థితి వచ్చినప్పుడు నిన్ను అనేక మంది ప్రార్థించి ఏ ఏ ప్రార్థన ఫలించి ఆ ప్రార్థన ఫలముగా నీవు ఈరోజు సంఘానికి చేరావన్న విషయం మర్చిపోయావు. ఈ విషయం మర్చిపోయి నువ్వేం చేస్తున్నావంటే నేను వచ్చాను, మందిరంలో కూర్చున్నాను, నా ఇష్టం వచ్చినట్టు నేను జీవిస్తాను, నాకు నచ్చినట్టు నేను చేస్తాను, నాకు నచ్చినట్టుగా నేను ఏం చేస్తాను ఉంటాను అనే ఆలోచనతో ఉన్నావు. కానీ ఒక ఆత్మ పట్ల భారం లేదు, ఒక ప్రార్థన లేదు, ఒక ప్రార్థనా జీవితం లేదు, ప్రార్థనలో ఎలాగెళ్ళాలో తెలియదు, ఏం చేయాలో తెలియదు. పోనీ నీకు తెలియకపోతే
నీకంటూ దేవుడు నిర్మించిన ఒక సేవకుడు ఉన్నాడని, ఒక సంఘం ఉందని, ఆ సంఘంలో మనం ఎలాగ ముందుకెళ్ళాలని ఒక బాధ్యత భారం లేని జీవితాలు జీవిస్తూ వస్తున్నాం. కానీ దావీదు తన కష్టాన్ని, ఇబ్బందిని, ఇరుకుని, నష్టాన్ని తాను చూడలేదు. కానీ తాను ఎవరిని చూసినా దేవుని వైపు చూస్తూ అనేక మంది అక్కడికి వచ్చినప్పుడు ఆయన ఏం చేస్తున్నాడు అంటే వాళ్ళు కూర్చోబెట్టి వాక్యం చెబుతూ వస్తున్నాడు. తర్వాత ప్రార్థన చేస్తూ వస్తున్నారు. తర్వాత ఏం చేస్తున్నారు? ఆరాధిస్తూ వస్తున్నారు, కీర్తనలు పాడుతూ వస్తున్నారు. అంటే వారు ఆ గుహలో ఏం వెతుక్కున్నారు అంటే దైవాన్ని వెతుక్కున్నారు. ఇక్కడ చూడు, అక్కడ చూడు, ఎక్కడైనా చూడు, ఏ ప్లేస్లో అయినా చూడు, నీవెవరిని చూడాలి అంటే దేవుడినే చూడాలి. దేవుడి వైపు చూచి, యేసు వైపు చూచి నీ జీవితాన్ని విశ్వాసంలో కొనసాగించాలనే విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేసుకో. ఇప్పుడు ఈ అందరూ అక్కడ కూర్చున్నారు, ఆ పరిస్థితి బాగుంది. అయితే ఇప్పుడు ఎన్గేది ద్రాక్షావనం యొక్క అనుభవం ఏంటి అనేది మనం చూస్తే అందులో ఉన్న గొప్ప మర్మం ఏముంది, అందులో దాగి ఉన్న విషయం ఏమనుంది అంటే 24 మొదటి సమూయేలు 24 మొదటి నుంచి చదవండి అమ్మ. సౌలు ఫిలిష్తీయులను తరుముట మాని తిరిగి రాగా దావీదు ఎక్కడున్నాడు? ఎన్గేది అరణ్యమందున్నాడని అతనికి వర్తమానము వచ్చెను. ఏమొచ్చిందండి అతనికి? వర్తమానం వచ్చింది. దావీదు ఎక్కడున్నాడు ఇప్పుడు? నాకు నా ప్రియుడు ఎన్గేది ద్రాక్షవనంలో కర్పూరపు పూగుతులతో సమానుడు అంటుంది కదా. ఇప్పుడు దావీదు ఎక్కడున్నాడండి? ఎన్గేది అరణ్యంలో ఉన్నాడు. ఇప్పుడు ఈ ఎన్గేది అరణ్యంలో దావీదు ఉన్నాడన్న విషయము ఎవరు చెప్పారు? ఎవరు చెప్పారంటారు? ఉంటారు కొంతమంది. ఎవరు ఏం చేస్తున్నారో, ఎవరు ఎక్కడ ఏం చేస్తున్నారో, ఏ పని చేస్తున్నారో, ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి న్యూస్ షేర్ చేసే వాళ్ళు ఉంటారు. ఉంటారా ఉండరా? దావీదు అదులాము గుహలో ఉన్నప్పుడు ఇన్ఫర్మేషన్ వెళ్ళింది. ఇప్పుడు ఎక్కడికి వచ్చాడు? ఎన్గేది అరణ్యంలోకి వచ్చాడు. ఇక్కడికి వచ్చినా కూడా ఇన్ఫర్మేషన్ వచ్చేసింది. ఒకడు ఉంటాడు, ఎవరో ఒకడు ఉంటాడు. ఇటు పని ఏంటంటే అటు ఇటు ఇటు అటు సంఘంలో ఈరోజు అవి లేకపోలేదు. ఎంతసేపు ముసలమ్మ ముచ్చట్లు, మనకు అవసరమైన ఈ కానివి మనం మాట్లాడుకొని వ్యర్థమైన మాటలతో సమయాన్ని గడుపుతూ దేవునికి దూరమయ్యే పరిస్థితులు ఈరోజు వచ్చాయి. బాబు కూర్చోమ్మా, లెగ్గకూడదు నువ్వు. అయితే ఇప్పుడు ఈ ఎన్గేది అరణ్యంలోకి సౌలుకి ఇన్ఫర్మేషన్ రాగానే సౌలు ఏం చేశాడంటే ఎవరిని ధర్మడం మానేశాడు? ఫిలిష్తీయులను. చదవండి ఆ మాట ఏమనుంది? సౌలు ఫిలిష్తీయులను తరుముట మాని తిరిగి రాగా దావీదు ఎన్గేది అరణ్యంలో ఉన్నాడని అతనికి వర్తమానం వచ్చెను. సాధారణంగా మనకి శత్రువు ఎవరండి? మనందరికీ శత్రువు ఎవరు? ప్రధానంగా ఎవరు? సాతాను. సాతాను, వాడి అనుచరులు, అధికారులు. అర్థమైందా? ఇంకా చీకటి శక్తులు. ఇలాగా మనకి శత్రువులు ఉన్నాయా లేవా? వీటి మీద నువ్వు పోరాడడం మానేసి నువ్వు ఎవరి మీద పోరాడుతున్నావు ఈరోజు? ఫిలిష్తీయులు శత్రువులు ఆయనకి, సౌలుకి. మరి సౌలుకి ఫిలిష్తీయులు శత్రువులు అయినప్పుడు వాళ్ళని తరమడం మానేసి నువ్వు ఎవరి కోసం వెతుకుతున్నావు? ఎవరి కోసం వెతుకుతున్నావు? ఆలోచించండి ఒకసారి. సౌలు ఎవరు? దేవుని చేత అభిషేకింపబడిన వ్యక్తి. మరి దావీదు అభిషేకింపబడిన వాళ్ళే. ఈయన అభిషేకింపబడిన ఆయనే, ఆయన కూడా అభిషేకింపబడిన, ఇద్దరు అభిషేకింపబడిన వాళ్ళే. ఇప్పుడు ఎవరు ధరుముతున్నారు? శత్రువుని ధరడం మానేశారు. ప్రార్థనలు పోయాయి, ప్రార్థన ఫలం లేదు. సంఘం అంతా కూడా ఏమైపోతుందంటే ఈరోజు రోజు రోజుకి ఒక్కొక్క ఆత్మ తగ్గిపోతుంది, పడిపోయే స్థితికి వచ్చింది, దిగిపోయే స్థితి వచ్చింది, బలాన్ని కోల్పోతున్నాం. ఎందుకు అంటే ప్రార్థన లేదు. సౌలు ఎవరిని ధర్మాలి? ఎవరితో యుద్ధం చేయాలి అంటే ఫిలిష్తీయులతో యుద్ధం చేసి ఆయన గెలవాల్సిన పరిస్థితి, ఆ పరిస్థితిని వదిలేశాడు, ఆ శత్రువుని వదిలేశాడు. ఇప్పుడు ఏమైందంటే సంఘములో ఉన్న సంఘ విశ్వాసులు కొట్టుకునే పరిస్థితికి వచ్చింది. నువ్వు బయట ఉన్న పరిస్థితులు ఇంకేం చక్కబెడతావు? నువ్వు ఇంకేం గొడవలు తీసుకురాకుండా ఇక్కడ ఈ పరిస్థితులు, సంఘంలో ఉన్న గొడవలతో నువ్వు ఫైట్లు చేసుకుంటూ కూర్చుంటే నీ కొరకంటూ శత్రువు ఒకడు ఉన్నాడు. వాడు ఆనందపడుతున్నాడు. దేవుడు సంతోషిస్తాడా? నీ యందు హర్షిస్తాడా? ఆనందిస్తాడా? ఏం చేస్తాడు? అయితే ఇక్కడ ఒక ప్రశ్న ఏంటంటే దావీదుని సౌలు ధర్మడానికి కారణం ఏంటి చెప్పగలరా? ఎందుకు మొదలైంది అసలు ఈ సమస్య? ఎన్ని వేల కొలది?
ఆ? దావీదు, ఇది మనకు తెలిసిన విషయమే. అయితే ఇక్కడ ప్రశ్న ఏంటంటే, అసలు గొలియాతును చంపింది ఎవరు? మళ్ళీ చెప్పండి, ఎవరు చంపారు? మళ్ళీ చెప్పండి. ఆ? నిజంగా చెప్పండి, ఎవరు చంపారు? ఎవరు? ఎవరు చంపారు? ఆ? ఫిజికల్గా నీకు దావీదు కనపడుతున్నాడు కానీ నిజంగా చంపింది ఎవరు? ఎవరు? మరి 10,000 ఎవరికి వెళ్ళాలి? 1000 ఎవరికి వెళ్ళాలి? చెప్పండి, అంతే కదా? ఎవరికి వెళ్ళాలి? అంటే ఘనత ఎవరికి వెళ్ళాలి? మరి దావీదు చంపినట్టుగా దావీదుకి 10,000 అని సౌలుకి ఏమైంది? ఇదే ఈ పొగడత అవసరమే ఈరోజు సభ్య సమాజం అంతా కూడా, సంఘం అంతా కూడా చెడిపోయింది. నీవు ఘనతను కోరుకుంటున్నావేమో, ఘనతను ఆశిస్తున్నావేమో, నువ్వు ఘనత కొరకు పరిగెడుతున్నావేమో, నిన్ను నీవు ఎక్కువగా తక్కువగా చూసుకోనకుండా ఎక్కువగా చూసుకొని నీకు నీవు హర్షించి ఆనందం పొందుతున్నావేమో. జాగ్రత్త సుమి, సులువుగా చిక్కులు పెట్టే పాపం నీలోకి ఎంటర్ అయిపోయింది ఈ దినం. కాబట్టి నీవు ఏమైపోతున్నావు అంటే ఘనత కోరుకుంటున్నావు. ఈ ఘనత కోసము నువ్వు అనేకమైన ప్రయత్నాలు చేస్తున్నావు. దావీదు ఈ మాట అనొచ్చు కదా, అయ్యా ఆ గొలియాతును చంపడానికి నేనెవరిని, ఆ సున్నితులేని ఫిలిష్తీయుని చంపడానికి నేనెవరిని, రోషం కలిగి మాట్లాడాను, నా నుంచి కార్యం చేసింది దేవుడే అన్న మాట ఎందుకు అనలేకపోయాడు? 10,000 అనగానే దావీదులోకి ఏమొచ్చేసింది? మొదలయ్యింది. ఏం మొదలయ్యింది? ఏమైంది? ఆయనకు పుట్టేసింది అసూయ. ఎవరికి? సౌలుకి. ఇక పుట్టడం అప్పటి నుంచి పరిగెడుతున్నాడు. యవన ప్రాయంలో యవనులు కూడా ఇలాగే ఉంటారు. మొదట దేవుడి విషయంలో ఏం చేస్తారంటే ఆరంభిస్తారు, చక్కగా దేవుని వైపు చూస్తారు, దేవుని కొరకే పరిగెట్టాలని ఆశపడతారు. ఇక్కడికి వచ్చిన తర్వాత మెల్లగా యవనస్తులుగా ఉన్న వాళ్ళందరినీ తీసుకొచ్చి సంఘంలో కూర్చోబెట్టి ఒక్కొక్క పని అప్పచెప్తారు. ఏం పని అప్పచెప్తారు అంటే, చేపలు వేయొచ్చు, బాత్రూములు కడగొచ్చు, అనేకమైన మార్కెట్ పని చూడొచ్చు, తర్వాత బాత్రూములు కడగొచ్చు, ఇలాగ అన్ని పనులు చేస్తూ మెల్లమెల్లగా సంఘంలోకి తీసుకొచ్చి ఇక్కడ నుంచోబెట్టి ఏం అవకాశం ఇస్తారు? ఒక పాట పాడమని అవకాశం ఇస్తారు. ఇక్కడ మొదలైపోతుంది. ఏం మొదలవుతుంది? ఏం కోరుకుంటాడు ఇప్పుడు ఈ మానవుడు? ఏం కోరుకుంటాడు అంటే ఘనత కోరుకుంటాడు. ఇక్కడ పాట, తర్వాత మాట, ఆ తర్వాత విశ్వాసానికి టాటా. అంతేనా? అంతే, అయిపోయింది. ఇప్పుడు ఇదే పరిస్థితి దావీదులకు కూడా వచ్చిందేమో. అందుకనే ఇప్పుడు కష్టాల గుండా పరిగెడుతూ, గుర్తుపెట్టుకోండి, మీరు ఎవరిని పొగిడినా, ఎవరికి మీరు ఘనత ఇచ్చినా, ఎవరిని మీరు ఇది చేసుకుంటే వెళ్ళినా అది గమనించుకోండి, పొగిడిన వాడులో నుంచి శత్రువే చేస్తుంది. శత్రువే, 100% శత్రువే చేస్తుంది. అమ్మా నువ్వు బాగా చేసావు, నువ్వు బాగా ఉన్నావు, నువ్వు బాగా పాడావు, బాగా ఇది చేస్తున్నావు అని నిన్ను పడగొట్టేది ఏదైనా ఉంది అంటే అది నీకు పొగడితే. భక్సింగ్ గారు, ఈరోజు ఇన్ని వేల సంఘాలు కట్టడానికి కారణం ఏంటంటే ఆయన ఏనాడు కూడా దేవుడిని తప్ప ఎవరికి కూడా మహిమ ఇవ్వలేదు, తనను కూడా అంతగా చూసుకోలేదు. దేవునిపై ఆధారపడి మోకాళ్ళేసి ప్రార్థించి ఎంతో కష్టపడి మోకాళ్ళ మీద సంపాదించిన సంఘాలు ఇవన్నీ. ఇప్పుడు ఈ సంఘాలు నీ అయిపోయాయా? నువ్వెంత కష్టపడ్డావు? ఎన్ని దినాలు మోకాళ్ళు వేసావు? ఎన్ని దినాలు ప్రార్థన చేసావు? ఈ సంఘంలో నీ బాధ్యత ఏంటి? నీ రెస్పాన్సిబిలిటీ ఏంటంటే నీవు ఒక పేపర్ తీసుకొని రాసుకుంటే నీకే అర్థమైపోతుంది నేను ఏ స్థితిలో ఉన్నాను అనేది. ఇప్పుడు ఇక్కడ ఏం జరిగింది అంటే దావీదుకి ఎప్పుడైతే ఆ ఘనత వచ్చిందో శత్రువు ఎంటర్ అయ్యాడు, దావీదుని తరమడం స్టార్ట్ చేశాడు. ఇప్పుడు ఎక్కడికి వచ్చాడు? ఇక్కడికి వచ్చిన తర్వాత మొదలైంది అసలు విషయం. శ్రమ మొదలైంది. అప్పుడు గుర్తొచ్చింది. ఏం గుర్తొచ్చింది? దేవుడు గుర్తొచ్చాడు. అదులాము గుహలో దేవుడికి ప్రార్థనలు చేస్తూ ఇబ్బంది ఉన్నోళ్ళు, ఇరుకులున్నోళ్ళు, కష్టాలున్నోళ్ళు, బాధలున్నోళ్ళు ఇవందరూ కలిసి సమకూడి అక్కడ ఏం చేస్తున్నారు? ప్రార్థన చేస్తున్నారు. అప్పుడు దేవుడి వైపు చూశాడు. ప్రార్థన, ఆరాధన, వాక్యము ధ్యానిస్తూ దేవునిలో బలంగా ఎదుగుతూ వస్తున్నాడు. శరీరరీత్యా ఎన్ని ఫైట్లైనా ఉండని, కానీ ఆత్మరీత్యా నువ్వు ఫైట్ చేస్తున్నావా లేదా ఆలోచించుకో ఈరోజు. అయితే ఇక్కడ దావీదుకి ఆ పరిస్థితి వచ్చిన తర్వాత దావీదు ఏం చేశాడు? అలాగా ఉన్నప్పుడు శత్రువు తరుముతున్నా కూడా అక్కడి నుంచి ఎన్గేది అరణ్యంలోకి వచ్చాడు. ఎన్గేది ద్రాక్షవనం గురించి మాట్లాడుకుంటాం కాబట్టి ఇందులో అనుభవం ఒకటి ఉంది. ఆ అనుభవం ఏంటి అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత సౌలు ఏం చేశాడంటే, సౌలు కూడా ఒకసారి ఆలోచిద్దాం, సౌలు వైపు నుంచి కూడా చూద్దాం. ఇప్పుడు ఆయన కూడా ఘనత కోరుకున్నాడు కాబట్టే ఏమైపోయాడు చెప్పండి? అతను కూడా అసూయపరుడైపోయాడు, అతను కూడా పడిపోయాడు, అతను కూడా నష్టపోయే పరిస్థితి వచ్చింది. అయినా శత్రువులను తరమాల్సి యుద్ధము చేయాల్సిన వ్యక్తి శత్రువుని కాదు, తన సహోదరుణ్ణి, తనలో ఉన్నవాడినే, తనతో ఉన్నవాడినే ఇప్పుడు చంపడానికి సిద్ధపడ్డాడు. శత్రువుని తరవడం మానేశాం,
శత్రు జోలికి వెళ్ళట్లేదు. వాడి యొక్క కుయుక్తులకి, వాడి యొక్క మాటలకి, వాడి చేష్టలకి, వాడి క్రియలకి మనం ఏమైపోతున్నామంటే లోబడిపోయి వాడికి మనము ఈరోజు బానిసలమై కూర్చున్నాం. దేనికి మనం బానిసలము? పాపానికా? దేనికి దాసులం మనం? పాపానికి దాసులమా? దేవునికి దాసులమా? ఈరోజు పాపదాసులమైపోయి, బానిసలమైపోయి, శత్రువు తీసుకొచ్చిన పన్నాగంలో పడిపోయి, సంఘాన్ని చిన్నాభిన్నం చేసి, సతమతము చేసి, నిండిగా ఉండాల్సిన సంఘం ఈరోజు పడిపోయింది అంటే కారణం ఏంటి అంటే, నీవు నేనే ప్రియులారా. మన ప్రార్థన ఎక్కడా? మన ఆలోచన ఎక్కడా? మన జీవితం ఎక్కడా? మనం ఏ పాటి వాళ్ళము? మనం ఎందుకున్నాము? మనం ఒకవేళ కలిస్తే మట్టిలో కలిసిపోతామన్న విషయం మర్చిపోయామా? ఈ మట్టి శరీరము మహిమకు మార్చాలని దేవుడు ఆశిస్తూ ఉంటే, నీ మట్టి శరీరంతో దేవుడిని నువ్వేం చేస్తున్నావు ఈరోజు? ప్రియులారా, ఇక్కడ జరుగుతుంది అదే. కాబట్టి దావీదు ఎప్పుడైతే ఆ పొగడ్తకు లోబడ్డాడో, ఎప్పుడైతే ఈ పొగడ్త నాకు రాలేదని సౌలు ఆశించాడో, వీరిరువురి మధ్యలో ఏం మొదలైంది? యుద్ధం మొదలైంది. ఇప్పుడు యుద్ధము చేయాల్సిన ఫిలిష్తీయులను వదిలేశాడు, దావీదు దగ్గరికి వచ్చాడు. ఇప్పుడు దావీదు దగ్గర ఏం మొదలైంది అంటే ప్రార్థన మొదలైంది. ఎలాంటి ప్రార్థన? 55వ కీర్తన 12వ వచనం. మళ్ళీ మెల్లగా చదవండి అమ్మా. నన్ను దూషించువాడు శత్రువు కాడు, శత్రువైన ఎడల నేను దానిని సహింపవచ్చు. నా మీద మిట్టిపడువాడు నా యందు పగబట్టినవాడు. ఎవరటండి? ఆయన యందు పగబట్టినవాడు. తర్వాత అట్టివాడైతే నేను దాగి ఉండవచ్చును. ఈ పని చేసిన నీవు నా సహకారివి, నా చెలికాడవు, నా పరిచయుడవు. మనము కూడి మధురమైన గోష్ఠి చేసి ఉన్నవారము, ఉత్సవమునకు వెళ్ళు సమూహముతో దేవుని మందిరమునకు పోయి ఉన్నవారము. వారికి మరణము చాలు చాలు చాలు. ఇప్పుడు ఎవరట వీళ్ళు? దావీదుతో ఇప్పుడు ఆయన మాట్లాడుతున్న మాట ఏంటమ్మా? 12లో మాట్లాడుతున్న మాట ఏంటి? నన్ను దూషించువాడు శత్రువుగాడు. నన్ను దూషించేవాడు ఎవరు? శత్రువుగాడు. నీవు నేను సహోదరులమే, మనం కలిసే ఉన్నాం, కలిసే జీవిస్తున్నాం, ఇద్దరం కలిసి భోజనము చేసాం, సహవాసము చేసాం, అందరం కలిసి మందిరానికే వెళ్తున్నాం. మందిరంలో కూర్చొని ఒకరికొకరం ఎలాగున్నామంటే ఏమైంది? దావీదు ప్రార్థన చూసారా ఎలాగుందో? ఇప్పుడు మొదలైంది ప్రార్థన. అప్పుడేమో ఆయన 10,000 కొలది అన్నప్పుడు ఏమైపోయింది అంటే లోపల చిన్న అతిశయం పుట్టేసిందేమో. ఈ అతిశయము కాస్త ఎక్కడి వరకు దారి తీసింది అంటే శ్రమల గుండా నడిపిస్తూ 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 ఇప్పుడు ఎక్కడికి వచ్చింది? ప్రార్థనలోకి వచ్చింది. ప్రార్థనలోకి వచ్చినప్పుడు ప్రార్థన చేస్తున్నాడు. ఏమంటే ప్రార్థన చేస్తున్నాడు అంటే, ఇగో ఈ ప్రార్థనే. నన్ను ఇబ్బంది పెట్టేది బయట వాళ్ళైతే పర్లేదు, శత్రువు అయితే పర్లేదు, లేకపోతే పగవాడైనా పర్లేదు, కానీ వీళ్ళు కాదు. నాతో పాటు ఉన్నోళ్ళే, నాలో ఉన్నోళ్ళే, నాతో పాటు తిరిగే వాళ్ళే, నన్ను హింసించే వాళ్ళే, నన్ను ఇబ్బంది పెట్టే వాళ్ళే అని దావీదు అంటూ వస్తున్నాడు. ప్రియులారా, ఒక మాట, ఒక స్టోరీ ఉంది. ఒక ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు, మంచి స్నేహితులు. ఇద్దరు స్నేహితులు ఒక దగ్గరే కూర్చొని భోజనం చేసి ఆనందంగా సంతోషంగా గడుపుతూ వారి ఇరువురి మధ్యలో మంచి స్నేహభావం ఉంది. అయితే ఇందులో ఒక స్నేహితుడికి ఏమైందంటే ఒక నేరం మోపబడింది. ఇద్దరికి ఏది కూడా దాపరికల్లో. ఇతని దగ్గర అతని దగ్గర రెండు కూడా షేరింగ్ చేసుకునే గుణం ఉంది. ప్రతి టాపిక్, ఫ్యామిలీ టాపిక్ ఉండొచ్చు, అన్ని టాపిక్స్ ఏవైనా సరే మాట్లాడుకుంటారు, సలహాలు తీసుకుంటారు, బాగా జీవిస్తూ వస్తారు. ఇప్పుడు ఇందులో ఒకటికి ఏమైంది అంటే నేరం మోపబడింది. ఊరంతా ఏం చేసిందంటే ఆ యొక్క రచ్చబండ దగ్గరికి తీసుకెళ్ళి రచ్చబండ దగ్గర కూర్చోబెట్టి అందరు కూర్చొని ఇతని నుంచోబెట్టి ఇతని మీద దోషారోపణ చేస్తూ వచ్చారు. దానికి దోషారోపణకి ఏమైందంటే ఆ శిక్ష ఆయన మీద పడింది. ఏంటి శిక్ష అంటే అందరూ తలా ఒక రాయి తీసుకొని ఏం చేయాలా? కొట్టాలి. ఏం చేయాలి? కొట్టాలి. మొదటివాడు కొట్టాడు, దెబ్బ తగిలింది. రెండోవాడు కొట్టాడు, దెబ్బ తగిలి రక్తం వచ్చింది. మూడోవాడు కొట్టాడు, రక్తం వచ్చింది. నాలుగోవాడు వచ్చాడు, మళ్ళీ కొట్టాడు. ఆడు కొట్టినప్పుడు కూడా రక్తము కారుతూనే ఉంది. ఇప్పుడు ఐదోవాడు వచ్చాడు. ఐదోవాడు ఎవరంటే ఈయన స్నేహితుడే. ఎవరండి? స్నేహితుడే. ఇతను ఏం చేశాడంటే అక్కడ చేతికి దగ్గరికి వెళ్ళి అక్కడ రాయి తీసుకొని కొట్టడానికి వెళ్ళి రాయి తీసుకోలేదు. ఏం తీసుకున్నాడు తెలుసా అండి? ఒక మంచి బంతి పువ్వు ఉంటే బంతి పువ్వు తీసుకొని కొట్టాడు.
ఇప్పుడు ఇతను మంచి కార్యం చేశాడా, చెడ్డ కార్యం చేశాడా? ఆ? చెప్పండి. రాయితో కొడితే రక్తం వచ్చింది, ఇతను బంతిపూతో కొడితే రక్తం రాలేదు. కానీ ఇప్పుడు ఇతను మంచి పని చేశాడా, చెడ్డ పని చేశాడా? ఆ? ఎందుకు? అంటే అంగీకరించినట్టే కదా. నేను ఏంటో నీకు తెలుసు, నేను కలిసే ఉన్నాం, ఈ పని నేను చేశానో లేదో నీకు తెలుసు. నువ్వు ఇప్పుడు నన్ను ఎలాగా ఈ పువ్వుతో కొట్టినోడు దెబ్బ గట్టిగా తగిలిందట. రాళ్ళతో కొట్టిన దెబ్బ కంటే కూడా పువ్వుతో కొట్టిన దెబ్బ గట్టిగా తగిలిందట. ఇది మనసుకు తగిలింది, ఇది హృదయానికి తగిలింది, ఇది గాయమైపోయింది, తనను చాలా హర్ట్ చేసింది. తాను ఎక్కువగా బాధపడిన సందర్భం అదే. ఈరోజు ఇలాగే ఉంది మన పరిస్థితి కూడా. నాతో పాటే ఉంటావు, తింటావు, అన్నీ చేస్తావు, బాగా నడుస్తావు, అన్నీ జరిగిస్తావు, మంచిగా దేవుళ్ళు ఎదుగుదాం అనుకున్న టైంకి నువ్వు శత్రువు అయిపోతావు. మిత్రుడుగా ఉండాల్సింది నువ్వు శత్రువుగా అయిపోయి శత్రు కార్యాలు చేస్తూ సంఘాన్ని చిన్నభిన్నం చేయడం వల్ల ఉపయోగం ఏమైనా ఉందా? నీవు అలాగ సంఘంలో చేస్తున్న క్రియలకి బయటుండి వాడు ఎంత నవ్వుకుంటున్నాడో, వాడు యొక్క చిన్న చిచ్చు పెట్టి వాడు ఆనందిస్తాడు, మనమేమో సతమతం అయిపోతున్నాం. ఎక్కడుంది విశ్వాసం? అందుకనే ఏది మంచో ఏది చెడో మనం తెలుసుకోలేము, ఏది చెడో ఏది మంచో మనం గ్రహించలేము. ఇవన్నీ గ్రహించాలి అని అనే విషయంలోకి వచ్చేసరికి మనం ఏమీ చేయలేము. కానీ ఒకటి మాత్రం మనం చేయగలం, ఏంటంటే ప్రార్థన. ప్రార్థన ఏం తెలియజేస్తుందంటే అది మంచిగా చెడా అనేది న్యాయం నిర్ణయిస్తుంది, మనల్ని సరిచేసి సరైన మార్గంలో నడిపిస్తుంది. ఈరోజు సంఘంలో ఏం లోపం ఉందంటారు? ప్రార్థనే లోపం ఉంది. ఈ ప్రార్థన లోపం వల్ల సంఘం ఏమైపోతుంది? గొడవలలో మధ్యలో తిరిగిపోతుంది. ఇక్కడే కాదు, ఎక్కడ చూసినా, ఏ పరిస్థితుల్లో చూసినా, హెబ్రోన్ సంఘమైన ఇంకా ఎక్కడ ఏ పరిస్థితుల్లో చూసినా శత్రువు చేస్తున్న పని ఎలాగుంది. బయట గొడవలతో పడలేకపోతున్నామంటే సంఘంలో పరిస్థితులు కూడా ఇది కాలేదు. ఇప్పుడు దావీదు తన ఎదిగేది అరణ్యంలో ఉన్నాడని తెలుసుకొని, తర్వాత చదువమ్మా, ఎంతమంది వచ్చారు? అప్పుడు సౌలు ఇశ్రాయేలీయుల అందరిలో నుండి 3,000 మందిని ఏర్పరచుకొని వచ్చి కొండ మేకలకు వాసములగు శిలాపర్వతముల మీద దావీదును అతని జనులను వెదకుటకై బయలుదేరెను. తర్వాతమ్మా, మార్గమునున్న గొర్రె దొడ్లకు అతడు రాగా అక్కడ ఒక గుహ ఒకటి కనబడెను. అందులో సౌలు శంఖానివర్తికి పోగా. చాలు. ఇప్పుడు దావీదుని వెంటాడుతున్నాడు, వెతుకుతున్నాడు. అక్కడ ఎంతమందిని వేసుకున్నాడు? ఒక 2,000 మందిని పోగు చేసుకొని ఉండి ఇప్పుడు ఈయన ఏం చేయాలనుకుంటున్నాడంటే దావీదుని చంపాలి. ఒక్కడిని చంపడానికి ఎంతమంది వచ్చారు? ఎంతమంది వచ్చారు? ఒక్కడిని చంపాలి అనే ఒక టార్గెట్ పెట్టుకొని ఎంతమంది వచ్చారండి? ఇజ్రాయిల్ అందరిలో 2,000 మంది పోగై వీళ్ళందరూ కలిసి ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నారు? దావీదుని చంపాలి అనుకుంటున్నారు. ఇప్పుడు ఇతను వెళ్తూ గుహ చూశాడు. ఆ గుహలో ఆయన ఎక్కడికి వెళ్ళాడంటే శంఖానువర్తికి. శంఖానువర్తి అంటే వాష్రూమ్. ఆ వాష్రూమ్ అర్జెంట్ అయ్యింది, వెళ్ళి కూర్చున్నాడు. కూర్చున్నప్పుడు ఇప్పుడు ఇతనితో పాటున్న ఈ విశ్వాసులు అనబడుతున్న వాళ్ళు వీళ్ళందరూ కలిసి ఏం చేస్తున్నారంటే దావీదుకి ఎంకరేజ్ చేస్తున్నారు. ఏం ఎంకరేజు? ఇప్పటి వరకు ప్రార్థన చేశాం, ఆత్మీయంగా పాటలు పాడాం, అన్ని కీర్తనలు పాడాం, ఆరాధనలు చేసాం, మనమందరము కలిసి దేవుడి గురించి తెలుసుకున్నాం, ఇవన్నీ బాగున్నాయి అని అనాల్సిన మనుషులు ఇప్పుడు ఏమంటున్నారు తెలుసా? నీకు ఈరోజు దేవుడు నీ శత్రువుని అప్పచెప్పాడు, నువ్వేం చేయాలి? ఏసేయి, నరికేయి, చంపేయి అంటున్నారు. ఎలాంటి మనుషులు ఉన్నారో చూసారా? ఈరోజు ఆత్మలో కపటం ఉంది, ఆత్మలో ఏముంది? కపటం ఉంది మనుషుల్లో. వీళ్ళందరూ దావీదుకి ఎలాంటి ఎంకరేజ్మెంట్ చేస్తున్నారంటే నీవు చంపేసి నేరస్తుడి వైపు. ఎవరికి చెప్తున్నారు? వీళ్ళందరికీ అధిపతిగా ఉన్నోడికే చెప్తున్నారు. నిన్ను నన్ను కూడా రెచ్చగొట్టే వాళ్ళు ఉంటారు. వీళ్ళు కనపడరు, పక్కనే కూర్చుంటారు, మనల్ని రెచ్చగొట్టి ఎంకరేజ్ చేసి నువ్వు అలాగా, నువ్వు గొప్పడివి, నువ్వు ఇది అది అని చెప్పి నీకు ఇన్ని రకాలుగా ఎంకరేజ్ చేసి నిన్ను ముందు పెట్టి వాళ్ళు తమాషా చూస్తారు. ఈరోజు అలాగున్నావేమో, అలాగ పడిపోయావేమో ఒకసారి ఆలోచించుకో. ఇప్పుడు దావీదు ఏం చేశాడు? అలాగే అని చెప్పి వెళ్ళి దావీదు సౌలు యొక్క వస్త్రపు చెంగుని ఏం చేశాడు? కట్ చేసినందుకు చాలా బాధపడ్డాడు. ఈ బాధపడిన సందర్భంలో దావీదు సౌలు ఆ గుహలోంచి బయటికి వెళ్తున్నప్పుడు నా తండ్రి, నా ఏలినవాడా అని పిలిచి ఏం చేశాడండి? సాష్టాంగ నమస్కారం చేశాడు. నమస్కారం చేసిన తర్వాత ఈరోజు
నిన్ను నా దగ్గరికి ఎవరైతే పంపించారో, ఎవరి మాటైతే నీ విని నా దగ్గరికి వచ్చావో, ఆ మనుషులు చెప్పిన మాటను బట్టి నీవు నన్ను చంపడానికి వచ్చావు, కానీ నేను నిన్ను చంపను అన్నాడు. అన్నాడా అనలేదా? ఆ మాటని ఏం చెప్తున్నాడు? చచ్చిన కుక్కనా, రే నల్లినా, నువ్వు నన్ను చంపడానికి వచ్చావు, నేను ఏ పార్టీ వాడిని, నేను ఎలాంటి వాడిని, నువ్వు నాకు అవకాశం ఇస్తే నిజంగా గొలియాతును చంపినోడు సౌలును చంపలేడా? వెనక్కి నుంచి చంపక్కర్లే, ముందు నుంచి కూడా చంపొచ్చు. కానీ ఇప్పుడు దావీదు ఏం చేశాడంటే కత్తి తీసుకున్నాడు. కత్తి తీసుకొని ఈ కత్తితో ఎవరిని చంపొచ్చు? శత్రువుని చంపొచ్చు, ఎంతమందిని వచ్చినా చంపొచ్చు. కానీ తాను ఏం చంపుకున్నాడంటే తనలో ఉన్న కోపాన్ని చంపుకున్నాడు, తనలో ఉన్న ద్వేషాన్ని చంపుకున్నాడు, తనలో ఉన్న బాధని చంపుకున్నాడు. తనకు దొరికిన శత్రువు విషయంలో ఏం చేశాడు? ఆయన శత్రువుగా భావించలేదు, ఎందుకంటే అభిషేకింపబడిన వాడు కాబట్టి. కాబట్టి ఈ కత్తి ఏంటి? యేసుక్రీస్తు ప్రభు వారు తన శిష్యులకు చెప్తున్నారు, మీరు సువార్తకి వెళ్ళినప్పుడు సంచినయన్ను జాలినయన్ను తీసుకెళ్ళాలి చెప్పాడా? రెండో సందర్భంలో ఏం చెప్పాడు? సంచినయన్ను జాలినయన్ను తీసుకోండి, కత్తి కూడా కొనుక్కోమన్నాడు. ఎలా కొనుక్కోమన్నాడు? బట్టలు నమ్మైనా సరే కత్తిని కొనుక్కోమన్నాడు. ఈ కత్తి కొనుక్కోమన్న తర్వాత మరి గెత్సెమనే తోటలో మరి ఈ పేతురు ఏం చేశాడు? ఆ కత్తితో చెవి నరికాడు. అప్పుడు దేవుడు ఏం చెప్పాడు? యేసుప్రభు ఏం చెప్పారు? కత్తితో ఉన్నవాడు కత్తితోనే పోతాడు, కాబట్టి కత్తిని ఎక్కడ పెట్టమన్నాడు? వరలో పెట్టమని చెప్తూ వచ్చాడు. ఇప్పుడు ఈ కత్తిని కొనుక్కోమన్న దేవుడు ఈ కత్తిని శత్రువు వైపు ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువుని పట్టుకోవడానికి వచ్చారో వాళ్ళని ఈ పేతురు చేస్తున్న పనికి ఎందుకు దేవుడు అడ్డుపడ్డాడు చెప్పండి? ఈ కత్తి ఏంటి? ఈ కత్తి ఏంటి చెప్పండి అమ్మా? కత్తి వాక్యమే. ఇప్పుడు ఈ వాక్యము నాకు ఎంత అవసరమో మీకు అంతే అవసరం. కాబట్టి మిమ్మల్ని కోసే ఈ కత్తి నన్ను కూడా కోస్తుంది. నాలో ఉన్న గర్వాన్ని కోస్తుంది, నాలో ఉన్న అహంకారాన్ని కోస్తుంది, నాలో ఉన్న క్రోధాన్ని కోస్తుంది, నాలో ఉన్న ప్రతి సమస్య, నాలో ఉన్న వాటన్నిటిని కూడా కోస్తూ నన్ను సరి చేస్తూ మీ ముందు నిలబెడుతుంది. అలాగే దావీదు ఏం చేశాడంటే తన కోపాన్ని అంచుకున్నాడు, తన బాధను అంచుకున్నాడు. ఇన్నేళ్లుగా నన్ను పరిగెత్తిస్తున్న ఇతని మీద కోపాన్ని పెంచుకొని చంపేయచ్చు అమాంతంగా, చంపకుండా ఏం చేశాడు? ఆపుకున్నాడు. ఆ కత్తితో తన కోపాన్ని ఆపుకున్న వస్త్రపు చెంగును మాత్రమే కత్తిరిస్తూ వచ్చాడు. ప్రియులారా, మనకు వాక్యం ఉంది, వాక్యం అనే ఖడ్గం ఉంది. ఈ ఖడ్గాన్ని ఉపయోగించి నువ్వు శత్రువును జయించాల్సింది పోయి వాక్యాన్ని చదవడం మానేసి వాక్యం జోలికే వెళ్లకుండా వాక్యానికి దూరం అయిపోయి వాక్యము నాకు తెలుసులే అని ఒక ఆత్మీయమైన గర్వంలోకి వచ్చావేమో ఒకసారి ఆలోచించుకో. నువ్వు చదవడం మానేసావు, ప్రార్థనలోకి రావడం మానేసావు, సంఘంలో కూర్చోవడం మానేసావు, కూర్చున్నా ఎక్కడికో వెళ్ళిపోతున్నావు. నిన్ను నీవు ఊహించుకున్న దానికంటే ఎక్కువ అయిపోతుందంటే నిన్ను నువ్వు గర్వంగా చూసుకొని ఎక్కువగా ఫీల్ అయిపోతూ వస్తున్నావేమో సంఘంలో ఆలోచించుకో. ఈరోజు దావీదే గనుక సౌలును చంపితే ఈరోజు మనం ఇక్కడ మాట్లాడుకోవాల్సిన అవసరమే లేదు. చంపలేదు, శత్రువును ప్రేమించమన్నాడు దేవుడు. అవునా? అనలేదా? 18వ వచనం చదవమ్మ, అందులో 18 చదువు. ఇట్లా నేను యెహోవా నన్ను నీ చేతికి అప్పగింపగా నన్ను చంపక నిలిచినందుకు ఈ దినమున నీవు నా అపకారమునకు ఉపకారము చేసిన వాడవై నా ఎడల నీకున్న ఏంటండి ఉపకార బుద్ధిని వెల్లడి చేస్తేవి కనుక నీవు నాకంటే నీతిపరుడవు అన్నాడు. ఎందుకు ఈ మాట అన్నాడు అంటే శత్రువుని ఎలా జయించాలి మనం? శత్రువు మనల్ని కొట్టడానికి వస్తే మనం కొట్టాలా, సహించాలా? నీ సహనమును సహల జనులకు ఏం చేయాలి? మనము తెలియబరచాలి. ఇక్కడ సహనము కనబరిచాడు కాబట్టి ఇప్పుడు ఏం కార్యం జరిగింది? శరీర కార్యం జరిగిందా, ఆత్మకార్యం జరిగిందా? చెప్పండి. యేసు ప్రభు వారి లోకానికి ఎందుకు వచ్చారు? మనుషుల్ని చంపేయడానికి వచ్చాడా? మనుషుల్లో ఉన్న పాపాన్ని తీసేయడానికి వచ్చాడా? మనుషుల్లో ఉన్న కోపాన్ని, పాపాన్ని, శాపాన్ని, ద్వేషాన్ని మొత్తాన్ని చంపేయడానికి వచ్చాడు. మనలో ఉన్న దుష్టత్వాన్ని తీసేయడానికి వచ్చాడు. మనలో ఉన్న మృగపు స్వభావాన్ని తీసేయడానికి వచ్చాడు. ఇలాంటి స్వభావాన్ని తీసివేసి మనిషిని మనిషిలాగా జీవింపజేయడానికి వచ్చాడు. మనిషిని చంపేయచ్చు కదా యేసుక్రీస్తు ప్రభువారు. చేస్తున్న తప్పుకి శిక్ష మనకే వేసి మనల్ని చంపేయచ్చు కదా. మనల్ని ఎందుకు చంపలేదు అంటే మన అంతరంగంలో దాగున్న దాన్ని చంపడానికి వచ్చాడు. ఇప్పుడు దీనికోసమే ఈ మాట చెప్పుకోవాల్సి వస్తుంది. ఎనిగేది ద్రాక్షవనంలో ఏం జరిగిందంటే దావీదులో క్రీస్తు గుణం వచ్చేసింది. శత్రువును చంపే గుణం కాదు కానీ శత్రువును ప్రేమించే గుణం వచ్చింది.
కాబట్టి దావీదు ఏం చేశాడు అంటే, ఆ శత్రువు పట్ల ప్రేమనే చూపిస్తూ వచ్చాడు. ప్రేమగానే మాట్లాడాడు. "నీవు అభిషేకింపబడినావు కాబట్టి నేను చంపనన్నాడు. నీతో నేను ప్రేమగానే ఉన్నానని" చెప్తూ వచ్చాడు. తన ప్రేమను వ్యక్తపరిచినప్పుడు శరీరముతో ఉన్నాడు. ఎవరు? ఎవరు? అభిషేకింపబడ్డ ఆయనే. ఇతను కూడా అభిషేకింపబడ్డ ఆయనే. కానీ ఇతను దేనితో ఉన్నాడు? శరీరరీత్యా చూస్తూ వస్తున్నాడు కాబట్టే చంపాలన్న ఆలోచనతో ఉన్నాడు. దావీదేమో ఆత్మరీత్యా చూస్తున్నాడు కాబట్టి చంపకుండా చూస్తున్నాడు. ఇప్పుడు శరీరాన్ని ఏది జయించింది? ఆత్మ జయించింది. అంటే యేసుప్రభు వచ్చి ఏం చేశాడు అంటే, నాలో, నీలో, మనలో దాగి ఉన్న పాపాన్ని చూపించి, ఈ పాపము నిన్ను పట్టి పీడిస్తుంది, ఈ పాపం నిన్ను హరిస్తుంది, ఈ పాపం నీ జీవితాన్ని నాశనం చేస్తుంది, ఈ పాపం నుంచి బయటికి రా అని తెలియజేస్తూ, నిన్ను, నన్ను ఆయన తన స్వరక్తం ఇచ్చి కొనుక్కొని ఈరోజు ఇక్కడ కూర్చోబెట్టాడు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు చేసిన క్రియ వల్ల మనుషులం చచ్చిపోయామా? మనలో ఉన్న పాపం పోయిందా? పాపము పోయింది, శాపము పోయింది. శిలువ కార్యం ఆయన చేయడం వల్ల మనకి పాతాళము తప్పింది, శత్రువు నుంచి విముక్తి కూడా కలిగింది. అయితే ప్రియులారా, ఈరోజు 2 విషయాలు జ్ఞాపకం చేసుకోండి. సౌలు స్వభావము, దావీదు స్వభావము. ఒకటి శరీరరీత్యా, ఇంకొకటి ఆత్మరీత్యా. 2 రీత్యాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ 2 స్వభావాలు ఎక్కడున్నాయి? చెప్పండి, ఎక్కడున్నాయి? ఈ 2 మనలోనే ఉన్నాయి. ఎక్కడున్నాయి? మనలోనే ఉన్నాయి. శత్రువు ఎక్కడున్నాడు? మన శరీరమే మనకి శత్రువు ప్రధానంగా. మనలో ఉన్న ఆత్మయుడు యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధాత్మ దేవుడిని ఏం చేశాడు? వచ్చి మన దగ్గరికి ఊదితే మనలోకి ఎవరొచ్చారు? పరిశుద్ధాత్మ దేవుడు. శిష్యుల మీద ఊదాడా లేదా? ఊదితే ఎవరొచ్చారు? పరిశుద్ధాత్మ దేవుడు వచ్చాడు. ఇప్పుడు ఆత్మ మాటలు వింటున్నామా? శరీర మాటలు వింటున్నామా? ఆత్మ మాటలను వినగలిగితే నువ్వు అందరితో ఆత్మీయంగా జీవిస్తావు. నువ్వు శరీరరీత్యా వింటే నువ్వేమవుతావు అంటే శరీర కార్యాలు కనబరుస్తావు. నీ శరీర కార్యాలు కనబరిచినప్పుడు నువ్వు మంచివాడని ఎట్లా అనిపించుకోగలవు? నువ్వు సత్క్రియ చేస్తే నీ విషయంలో దుష్క్రియ మాటలు ఎందుకు, దుష్కార్యాలు ఎందుకు జరుగుతున్నాయి? నీవు ఎలాగ జీవిస్తున్నావు, ఎలాగ బ్రతికావు అనేది విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటే నీవు మట్టిలోకి వెళ్ళే ముందు అక్కడ ఎప్పుడైనా సరే చనిపోయిన తర్వాత ఏం జరుగుతుందో మనకి తెలియదు, కానీ పోయిన తర్వాత అక్కడ నుంచోబెట్టి సాక్ష్యం చెప్తారు. చెప్తారా చెప్పరా? ఇతను ఎలాంటి వాడు, ఇతను ఇలాంటి వాడు, ఇతను ఇలాంటి వాడు అని సాక్ష్యం చెప్తారా చెప్పరా? ఇలాంటి సాక్ష్యం చెప్పినప్పుడు నీవు చేసిన క్రియలు జనాలకు తెలీదా? నువ్వేం చేసావు కనబరుచుకోవా? నువ్వు మనుషుల దృష్టిలో ఇలాంటి సాక్ష్యం కలిగి, దేవుని దృష్టిలో అలాంటి సాక్ష్యం కలిగి ఎలాగ ముందుకెళ్తావు? ఇప్పుడు దావీదేమో ఆత్మరీత్యా మాట్లాడుతూ వస్తుంటే సౌలు హృదయం కదిలిపోయింది. ఏమైపోయింది? కరిగిపోయింది. కరిగిపోయి చంపడానికి వచ్చినాడు. ఇప్పుడు ఏమంటున్నాడు? ఏమంటున్నాడండి? నీతిపరుడవు, నీవు నిశ్చయముగా రాజు అవుతావు అంటున్నాడు. ఇప్పుడు ఆయన రాజు అవుతాడనే చంపడానికి వచ్చినాడు. చంపడానికి వచ్చినాడు ఇప్పుడు ఏమయ్యాడు? చంపడం మానేసి ఆశీర్వదించడం మొదలుపెట్టాడు. ఎందుకు అంటే ఈ ఆత్మ సౌలులోకి వెళ్ళి సౌలులో ఆత్మకార్యం చేసి ఆయన శరీరక్రియని చంపి ఆత్మతో అతను మాట్లాడించి ఆత్మకార్యం చేసింది కాబట్టి ఆ ఆత్మలో ఆయన అది తెలుసుకొని ఇది తప్పు అని గ్రహించి వెంటనే ఒప్పుకొని ఇప్పుడు ఏమంటున్నాడు? ఆశీర్వాదము ఇచ్చి వెళ్తూ వస్తున్నాడు. తర్వాత ఒక ప్రమాణం కూడా తీసుకున్నాడు. నా తర్వాత నా జనాంగాన్ని కూడా నువ్వు చంపొద్దు, నా కుటుంబం వారిని నువ్వు చంపొద్దు అని ఒక ప్రమాణం చేసుకొని ముందుకు వెళుతూ వచ్చాడు. ఇప్పుడు ఎనిగేది అరణ్యంలో ఏం జరిగిందంటే దావీదులో ఉన్న క్రీస్తు సుగుణాలు, గుణాలు, స్వభావాలు, ఈ లక్షణాలన్నీ కూడా ఒక శరీరరీత్యా 2000 మందిని తీసుకొని వచ్చి దావీదుని చంపాల్సిన వ్యక్తి ఆత్మరీత్యా తిరిగి వెళ్తూ వస్తున్నాడు. నువ్వు శరీరరీత్యా ఇక్కడికి వచ్చావేమో సంఘంలోకి, దయచేసి ఆత్మరీత్యలోకి మారిపో. ఎన్ని దినాలు ఇలాంటి గుణాలు కలిగి ఉంటావు? గలతీ 5:19 నుంచి చదవండి. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి, అవేవనగా మొదటిది ఏంటండి? జారత్వం. అంటే మొహమాటం లేకుండా మాట్లాడొచ్చు. జారత్వం అంటే ఏంటి తెలుసా? తెలీదా? ఏంటి జారత్వము? అనేక మందితో సెక్సువల్ అఫేర్ పెట్టుకోవడం. జారత్వం అంటే ఏంటి? ఒక్కరితో, ఇద్దరితో, ముగ్గురితో, నలుగురితో లేదు, లెక్కలేదు. జారత్వ స్వభావం ఉందేమో, చూసిన వాళ్ళని చూసినట్టే మోహించే పరిస్థితులు ఉన్నాయేమో. ఇలాంటి వాటికి ఇప్పుడు నువ్వేం చేయాలి? వాక్యం అనే ఖడ్గము తీసి చదివి ధ్యానించి నీలోకి పరిశుద్ధాత్మ దేవుడు చెప్పినట్టుగా వింటే నీలో ఆ యొక్క జారత్వ క్రియ జరగదు. తర్వాతది అపవిత్రత. పవిత్రత కలిగి నువ్వు ఇక్కడికి రావాల్సింది పోయి అపవిత్రమైన కార్యాలు చేసి, అపవిత్రమైన క్రియలు చేసి దేవుని సన్నిధిలోకి వచ్చి ఏ మోహం పెట్టుకుని కూర్చుంటున్నాం మనం? ఎవరితో ఉంటున్నాం? ఎవరితో పోతున్నాం? ఏం చేస్తున్నాం? ఏ క్రియలు చేస్తున్నాం? ఒక్కసారి ఆలోచించండి. అపవిత్రత. తర్వాత ఏంటమ్మా?
కాముకత్వము ఇది చాలా ఎక్కువ ఈరోజు ప్రబలుతూ వస్తుంది. దేనికి కారణం అంటే ఫోన్. ఏది ముట్టుకున్నా ఏది చేసినా మనకు కనబడుతున్నాయి. అన్నీ చూస్తున్నారు, అన్నీ చేస్తున్నారు. రోజు రోజుకి ఇంక ఎక్కువైపోయింది. దీనివల్ల నువ్వు ఏం చేయాలి? తర్వాత విగ్రహారాధన. విగ్రహారాధన చేస్తున్నామా చేయట్లేదు ఇప్పుడు మనము? చేస్తున్నామా చేయట్లేదా? చెప్పండి అమ్మా. మనలో చాలామంది విగ్రహారాధన చేస్తున్నారన్న విషయం తెలుసా? తెలుసా తెలీదా? తెలుసా తెలీదా? దేవుని కన్నా ఎక్కువగా నువ్వు దేన్ని ప్రేమించిన ఏమవుతుంది అది? సెల్ ఫోన్. ఇంట్లో టీవీ లేదు అన్న వాళ్ళందరూ చేతులెత్తండి. లేదు అన్నోళ్ళు చేతులెత్తండి, ఉంది అన్నోళ్ళు కాదు. అంతే, మిగిలిన వాళ్ళందరికీ టీవీ ఉంది. ఓకే, ఇప్పుడు టీవీ ఉంది కదా, ఓన్లీ న్యూస్ మాత్రమే చూస్తామన్నోళ్ళు చేతులెత్తండి. అంటే ముగ్గురికి తప్ప మిగిలిన వాళ్ళందరికీ టీవీ ఉంది. ఉందా లేదా? ఉంది. ఓకే, న్యూస్ మాత్రమే చూస్తామన్నోళ్ళు లేరు. ఓన్లీ ఒక గంట సీరియల్ మాత్రమే చూస్తామన్నోళ్ళు ఎంతమంది చెప్పండి ఇప్పుడు? చెప్పండి అమ్మా. అది కూడా లేదు. స్పోర్ట్స్ మాత్రమే చూస్తామన్నోళ్ళు ఎంతమంది? అంటే అపవిత్రత కలిగి దేవుని సంఘానికి వచ్చి అపవిత్రమైన క్రియలతో దేవుని సన్నిధికి వచ్చి దేవుణ్ణి ఏమని అడుగుదామని వచ్చాం మనము? ఒక సేవకుడు అంటాడు, ఒరే టీవీ పెట్టుకొని నీ అమ్మ డ్యాన్స్ వేసినా నీ అక్క డ్యాన్స్ వేసినా చూస్తావా అని అడుగుతున్నాడు. ఏం సమాధానం చెప్పాలి ఇప్పుడు నేను? ఒకవేళ నా ఇంట్లో టీవీ ఉంటే లేదనుకోండి, చెప్పండి ఏ సమాధానం చెప్పాలి? మీ పేరు చెప్పిన ఇంకోళ్ళ పేరు చెప్పిన కోపాలు వచ్చేస్తాయి కదా. అందుకని నేను అంటున్నాను. ఇప్పుడు నేనేం సమాధానం చెప్పాలి చెప్పండి? నీ అమ్మ డ్యాన్స్ వేసినా నీ అక్క డ్యాన్స్ వేసినా నువ్వు చూస్తావా? ఏం చూస్తున్నావు నువ్వు? ఎలాంటి క్రియలు కలిగి ఉన్నావు? ఎలాంటి సంఘంలో నువ్వు విత్తబడ్డావు? ఎలాంటి సంఘంలో నువ్వు నాటబడ్డావు? ఎలాంటి సంఘంలో నువ్వు కొనసాగుతున్నావు? ఎలాంటి సంఘంలో నువ్వు ఉన్నావు? ఏ సంఘంలో నుంచి ఏం వెళ్ళిపోయి శరీర క్రియలు చేసుకుంటూ ఆత్మక్రియలు మరచిపోయి ఆత్మని ఆరిపి నువ్వేం సాధిద్దాం అనుకుంటున్నావు ఈరోజు? తర్వాత ఏంటమ్మా? అభిచారము. ఇంటి ముందు ముగ్గులు ఎంతమంది వేస్తున్నారు ఈరోజు? ఇంటి ముందు ముగ్గులు ఎంతమంది వేస్తున్నారు? ఎందుకు వేస్తున్నారు? దేవుడు లేడా మీలో? మీకు దేవుడు లేడా? యేసు ప్రభు మీ కొరకు శిలువ కార్యం చేశాడు కదా. సమస్తాన్ని కూడా వదిలేసి, ఆ లోకాన్ని వదిలేసి ఈ లోకానికి వచ్చి నీ కొరకు ఇంత ప్రేమ కనబరిచి నీ కొరకు రక్తాన్ని గారిస్తే నువ్వు ఇప్పుడు ఏం చూస్తున్నావు? ఏం చేస్తున్నావు? చూడడం టీవీ, తర్వాత ముగ్గులు. ముగ్గులు ఎవరు వేసేవాళ్ళు తెలుసా? ఎవరు వేసేవాళ్ళు తెలుసమ్మా? మంత్రగాళ్ళు వేసేవాళ్ళు. ఎవరు వేసేవాళ్ళు? మంత్రగాళ్ళు. సాయిబు దగ్గరికి వెళ్ళి తాయెత్తు కట్టుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? అభిచారం అంటే అదే. ముహూర్తాలు చూడడం, నెలవంక రాగానే ముద్దెట్టుకోవడం, ఇవన్నీ ఏ క్రియలు? అభిచార క్రియలు. క్రైస్తవులు మనకు ఒక్కడే దేవుడు, ఒక్క దేవుడినే నమ్ముకోవాలి, ఆయన ఎందే విశ్వాసం ఉంచాలి. చచ్చినా బతికినా మళ్ళీ మనం ఆయన దగ్గరికే వెళ్ళాలి. ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు? మానే ఈ దినంతో మీరు ధైర్యంగా యథార్థంగా ఒప్పుకున్నారు, దేవుడు మిమ్మల్ని బహుగా దీవించును. ఈ రోజు నుంచి మీరు తీసిపడేయండి. మీరు ముగ్గులు వేయాల్సిన అవసరము లేదు. ఎందుకంటే లేకపోతే వాడు మిమ్మల్ని ముగ్గులోకి దింపుతాడు. దింపితే అయిపోయినట్టే. తర్వాతమ్మా ఏముంది? ద్వేషం అనేది గొప్ప విషయం. ఏంటంటే ద్వేషం బయటికి కనపడుతుంది. ఇప్పుడు నాకు అన్న నచ్చలేదు, ఈ సిస్టర్ నచ్చలేదు అంటే నేను ద్వేషిస్తాను. ఆటోమేటిక్గా మాట్లాడకపోవడము, చూర్చుకోవడము, చేయడము చేస్తాం. ఇది పర్లేదు, ఈ ద్వేషము. కానీ ఈ ద్వేషము, ఇది నాకు మీద ద్వేషం ఉందిరా అనేది కనబడుతుంది. అది ఉండాలని కాదు కానీ, అది ఉండాల్సిన అవసరం లేదు కానీ, అది కొద్దిగా వ్యక్తపరుస్తాం, బయటికి కనబడుతుంది కాబట్టి. ఇప్పుడు ఈ ద్వేషాన్ని మనము తీసివేసుకోవాలి. ఇది శరీర క్రియే. తర్వాత ఏంటమ్మా? కలహము. కలహాలు వచ్చేసాయి సంఘాల్లో. కలహాలు రేపుతున్నది ఎవరో? అభ్యంతరాలు రాక మానవ. కానీ వచ్చిన వాడికి ఏముంది? ఎలాంటి శ్రమట? అని ఎలా ఏం చేయాలట? అన్ని రాయిగట్టి ఎక్కడ పడేయాలా? సముద్రంలో పడేయాలి. అభ్యంతరాలు తీసుకొస్తున్నావేమో చూసుకో, కలహాలు రేపుతున్నావేమో చూసుకో, సంఘాన్ని పాడు చేస్తున్నావేమో చూసుకో, నీ వల్ల సంఘము డిస్టర్బెన్స్ అయ్యిందేమో చూసుకో. ఈరోజు నువ్వు ఆలోచించుకోవాల్సిన విషయం ఇది. తర్వాత ఏంటమ్మా? మత్సరము. ఇది ఇంకా భయంకరమైన విషయం. మత్సరము ఎప్పుడైనా ఎక్కడైనా కామ, క్రోధ, మద, మాత్సర్యంతో ఉండకూడదు అని చెప్తున్నారు కదా. ఇప్పుడు మత్సరం అంటే ఏంటి అమ్మా?
మత్సరం అంటే అంతరంగంలో దాగి ఉన్న ద్వేషం. ఏంటి? పైకి కనపడే ద్వేషం కాదు, అంతరంగంలో దాగి ఉంటుంది. వీడు పైకి మంచిగా నవ్వుతాడు, మంచిగా మాట్లాడతాడు, మంచిగా ఉంటాడు, అన్నీ బాగానే చేస్తాడు, లోనంతా కూడా ఏం పెట్టుకుంటున్నాడు? ఆ, వీళ్ళకి జెలసీ ఫీలింగ్ ఉంటుంది. పొగిడినా ఒప్పుకోరు, ఇంకొకటికి ఏదైనా వాక్యం ఇచ్చినా ఒప్పుకోరు, ఇంకొకరు ప్రార్థన చేసినా ఒప్పుకోరు, ఇంకో పని ఏదైనా చేసినా ఒప్పుకోరు. వీళ్ళకి లోపల జెలసీ ఫీలింగ్ ఉంటుంది. ఇది శరీర క్రియే. తర్వాతది క్రోధము, కోపము. తర్వాత మిగిలేదేంటి? కోపము వచ్చి పోతుంది, క్రోధము అవతలోని చంపేదాకా ఒప్పుకోదు. ఇప్పుడు మనుషులు చంపుకోవట్లేదు, కానీ మాటలతో చంపుకుంటున్నారు. చంపుకుంటున్నారా లేదా? అది కూడా ఒక కష్టమైన విషయమే. ఇది కూడా మనం తీసుకోవాలి. తర్వాత ఏముంది? కక్షలు. కక్షలు తర్వాత విమతతలు. కక్ష పెట్టుకున్నావా? విమతతలు అంటే ఏంటి చెప్పండి? విమతత అంటే మనలో కుల వ్యవస్థ ఎక్కువైపోయింది. మీది కులం, మాది కులం, ఇలాంటి భేదాలు తీసుకొచ్చేసే పరిస్థితులు వచ్చాయి. కాబట్టి ఇంకా కులగజ్జుతో జీవిస్తున్నావేమో మానుకో. ఇప్పటికైనా నీవు దేవుని వైపు వచ్చి నువ్వు క్రైస్తవుడు అని చెప్పుకొని లోపల ఇంకా నువ్వు ఇలాంటివన్నీ దాచుకొని నువ్వేం చేద్దాం అనుకుంటున్నారు ఈరోజు? ఇంకొక మాట ఏంటమ్మా? భేదములు. ఏ భేదము? తారతమ్యము, వర్ణ వర్గ అన్ని భేదాలు వచ్చేసాయి. ఏ భేదాలు వచ్చేసాయి? చిన్నవాడు, పెద్దవాడు, ముసలివాడు, నాకు నచ్చనోడు, ఇలాగ అన్ని భేదాలు తీసుకొస్తూ వస్తున్నాం. కానీ ఏ భేదము లేదు. అందరూ కూడా పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. తర్వాత అసూయ. ఇది భయంకరమైంది. ఈ అసూయ ఎవరు చూపించారు? ఎవరు చూపించారు? దావీదు మీద ఎవరు చూపించారు? సౌలు అదే చూపించాడు. కయీను అదే చూపించాడు కదా. ఎందుకు అంటే ఒకడు ఎదుగుతుంటే ఓర్వలేనితనం, ఒకడు గొప్పవాడు అవుతాడంటే ఓర్వలేనితనం, ఒకడు మంచివాడు అవుతున్నాడంటే ఓర్వలేనితనం, ఇంతకుముందు తాగేవాడు ఇప్పుడు బాగున్నాడంటే ఓర్వలేనితనం. తర్వాత అల్లరితో మత్తతలు, విమతతలు, మత్తతలు. మత్తతలు అంటే చెప్పండి, ఏం తీసుకొస్తారు? మతభేదాలు తీసుకొస్తున్నారు. ఇది కూడా ఒక దేశంతోనే సమానం. కాబట్టి ప్రియులారా, తర్వాత అల్లరితో కూడిన ఆటపాటలు. అల్లరితో కూడిన ఆటపాటలు సంఘాల్లో ఉన్నాయా లేవా? రోడ్ల మీద ఇష్టం వచ్చిన డ్యాన్స్. క్రిస్మస్కి మామూలు డ్యాన్సులు వేయట్లేదు. అది దేవుడు చెప్పాడు ఆ వాక్య ప్రకారం ఉందా అసలు ఆ విషయం? ఏమైపోతుంది అంటే అది ఇప్పుడు మన దాంట్లో కూడా ఎంటర్ అయిపోయింది. ప్రియులారా, ఏ సంఘంలో మనం ఉన్నామో ఆ సంఘము నిజంగా చాలా మంచిది. నన్ను నేను సరి చేసుకునే సంఘం ఇది. ఈ సంఘంలో నుంచి మనం బలపడాలని దేవుడు కోరుకుంటున్నాడు. మనం ఏం చేస్తున్నామంటే ఈ సంఘంలో నుంచి బయటికి వెళ్ళిపోయే పరిస్థితి. కారణం ఏంటంటే శరీర క్రియలే. ఇప్పుడు ఈ శరీర క్రియలు అన్నీ మనలో ఉన్నాయి. చాలా వేషధారణ ఎక్కువైపోయింది. పైకి బాగానే కనపడుతున్నాం. కొంతమంది ఉంటారండి, భార్య తప్పు చేస్తుంది, ఎక్కడికైనా వచ్చి సంఘాల్లోకి వచ్చి కానీ వీధుల్లోకి వచ్చి కానీ ఏం చేస్తుంది తెలుసా? భర్త మీదకి దూసేస్తుంది. చేసేది భార్యే, కానీ ఎవరి పేరు చెప్తుంది? భర్త పేరు చెప్తుంది. భర్తని బ్లేమ్ చేస్తుంది, భర్తని చిన్న చూపు చూస్తుంది. ఇలాంటి పరిస్థితులు లేకపోలేదు ఈరోజు సంఘంలో. భర్త తప్పు చేసినప్పుడు భర్త యథార్థంగానే ఒప్పుకోవచ్చు, సరి చేసుకోవచ్చు. భర్త కొంచెం బయటకు చెప్పుకోవడానికి పరువు పోతుందన్న విషయం మీద బయటకు చెప్పుకోకపోవచ్చు. కానీ కొన్ని సందర్భాల్లో బయటపడేది ఎవరు అంటే స్త్రీనే. ఈరోజు సమాజం అంతా ఏం ఆశిస్తుందంటే, సమాజం మొత్తము, సంఘము సమాజము ఎక్కువ దేని దగ్గర పడిపోతుంది తెలుసా అండి? ABCDEF. ఈ ఎఫ్ అనే అక్షరం దగ్గర పడిపోతుంది. మొదటిది ఏంటి? ఎఫ్ అనే అక్షరంలో ఫైనాన్స్. ఏంటండి? ఫైనాన్స్. డబ్బు దగ్గర పడిపోతుంది. సంఘంలో గొడవలు ఎందుకు వచ్చాయి? డబ్బు దగ్గర వచ్చేసాయి, ఫైనాన్స్. రెండోది ఫుడ్. రెండోది ఏంటి? ఫుడ్. ఇప్పుడు ఈ ఫుడ్ కోసం చిన్న అది ఇవ్వలేదు, ఇది పెట్టలేదు, అది చేయలేదు, ఫుడ్ దగ్గర మొదలవుతుంది. కుక్కలు చూసారా రోడ్ల మీద ఇస్తరాకుల దగ్గర కొట్టుకుంటా చూడు. బయటికి మాత్రం నీట్గా ఉంటాం, కానీ తిండి దగ్గరకు వచ్చి తింటే బహిర్భూమికి పోయిద్దండి అది. దానికోసం కూడా గొడవ పెట్టుకునే పరిస్థితి వచ్చేసింది. రెండోది ఏంటి? ఫుడ్. మూడోది ఏంటి? ఫిలిమ్స్. ఏమొచ్చేసాయి? ఫిలిమ్స్. సినిమాలు చూస్తారు, దేవుడి దగ్గరకు వచ్చి యేసయ్యా అంటారు. ఇది కూడా సంఘాన్ని పాడు చేసే పరిస్థితే. తర్వాత ఏంటి? ఫ్యాషన్. ఏముంది? ఫ్యాషన్. ఇప్పుడు ఈ ఫ్యాషను బాగా అలవాటు అయిపోయింది. ఇక్కడ మాత్రం నీట్గానే మామూలుగా ఉంటాం,
ఎప్పుడన్నా ఫంక్షన్‌లకి వెళ్ళినప్పుడు చూడాలి ఒక్కొక్కళ్ళకి పైనుంచి కింది వరకు. ఏముంటాయి? మామూలుగా ఉండవు. ఆ రోజు ఇంట్లో దాచుకున్నదంతా బయటకొచ్చేస్తది. ప్రియులారా, తర్వాతదేంటి? ఫ్యాషన్. తర్వాతది ఫన్. ఏమొచ్చింది? ఫన్. జోకులేసుకోవాలా, సరదాగా నవ్వుకోవాలా. ఇంకోటేంటి? టీవీలో నుంచి జోకులని చూసుకుంటూ, నవ్వుకుంటూ మనకి మనమే సంబరపడిపోతూ వస్తున్నాం ఫన్. తర్వాతది ఇంకోటొకటుంది. ఏంటది? ప్రపంచాన్ని తిప్పి ఆడిస్తుందొకటి. ఏంటి? ఫేస్‌బుక్. ఏముంది? ఫేస్‌బుక్. ఫేస్‌బుక్‌లో కాంటాక్ట్‌లు ఎక్కువైపోతున్నాయి. ఫోను నిన్నెంత ఇబ్బంది పెడుతుందో, ఎలాంటి పరిస్థితికి తీసుకెళ్తుందో ఒకసారి ఆలోచించుకో. తర్వాత ఫోకస్. ఏమవ్వాలా? ఫోకస్ పెట్టాలా. దేని మీద ఫోకస్ అంటే, దేవుని మీద ఫోకస్ పెట్టాలా. మనుషులు దేవుని మీద ఎవరు ఫోకస్ పెడుతున్నారు? పెట్టట్లేదు. ఇటుపక్క టీవీ మీద పెడతారు, అటుపక్క వాడింట్లో ఏం జరుగుతుందో పెడతాడు, ఇటుపక్క వీడికి నచ్చిన దాని మీద పెడతాడు. ఈ ఫోకస్ చేస్తూ వస్తున్నాడు. తర్వాతదేముంది అంటే ఫేమస్. ఇప్పుడిది ఎక్కువైపోయింది సంఘంలో. నేను గొప్పవాడినయిపోవాలా, నన్ను అందరూ చూడాలా, నేను ఆత్మీయంగా బలపడాలా, గర్విష్టి స్వభావం ఫేమస్ వచ్చేసింది. పులిపీఠం మీద కొట్టుకునే వాళ్ళున్నారు, పెద్దలవ్వాలని కొట్టుకునే వాళ్ళున్నారు. చెప్పండి. పరిచారకులవ్వాలని కొట్టుకునే వాళ్ళున్నారు. నన్ను నేను చూసుకున్న దానికంటే ఎక్కువ అవ్వాలని కొట్టుకునే వాళ్ళు కూడా ఉన్నారు. ఇన్ని ఎఫ్‌లున్నాయి మన జీవితంలో. కానీ వీటన్నిటిని తప్పించే ఒక ఆయనున్నాడు. ఆయన ఎవరు అంటే ఫాదర్. ఏ ఫాదరు? హెవెన్లీ ఫాదర్ ఉన్నాడు మనకి. ఆ ఫాదర్ వైపే దావీదు చూచాడు. దావీదు ఆయన వైపు నిలిచాడు. ఆయన కొరకు ప్రాకులాడుతూ వచ్చాడు. ఆయన నుంచి మంచి సుగుణాలు నేర్చుకున్నాడు. కాబట్టి శత్రువుని జయించడం ఎలాదని తెలుసుకొని, ప్రేమతో శత్రువుని జయించి, ఈరోజు శత్రువుగా ఉన్న సౌలు హృదయాన్ని మిత్రుడిగా మార్చి ఆశీర్వాదం పొందుకొని తిరిగి వెళ్ళిపోతున్నాడు. ప్రియులారా, శరీరము నీలోనే ఉంది, సౌలు వంటి శరీరము. ఆత్మ, దావీదు వంటి ఆత్మ నీలోనే ఉంది. ఇప్పుడు ఆత్మ శరీరంతో పోరాడుతుందా? శరీరము ఆత్మతో పోరాడుతుందా? ఆలోచించుకో. ఈ 2 యుద్ధాలు మన జీవితంలోనే జరుగుతాయి. శరీరమేమో నిన్ను ఎలాగైనా పడగొట్టాలని చూస్తది. ఆత్మ నిన్ను నిలబెట్టాలని చూస్తది. ఇప్పుడు ఆత్మ వైపు నువ్వు ఉన్నావా? శరీరం వైపు ఉన్నావా? నువ్వు ఆత్మీయంగా ఉంటే శరీర క్రియలు చెయ్యవు. కాబట్టి శరీర క్రియలు ఏవైతే ఉన్నాయో వాటి నుంచి బయటికి రా. ఆత్మక్రియలో నిలబడాలని కోరుకుంటున్నాడు. కాబట్టి నీ ఆత్మకు యేసుక్రీస్తు ప్రభు ఆత్మ తోడై, ఆయన ఆత్మ నీలో నిలిచి ఉంటే నువ్వు శరీరాన్ని జయించినట్టే. కాబట్టి ఇప్పుడు దావీదులో, సౌలులో జరిగిన యుద్ధం ఇప్పుడు ఎవరిలో జరుగుతుందంటే మనలోనే జరుగుతుంది. మనలో జరుగుతుంది కాబట్టే మనలోకి ఏమైపోయిందంటే, మనము పక్క నుండి చూస్తే వీడు ఇలాంటోడు, వీడు ఇలాంటోడు, వీడిని ఇలాగన్నా పడగొట్టాలి, వీడిని చెడగొట్టాలి, వీడిని అక్కడ ఉంచకూడదు, ఇలా చేయకూడదు, వీడిని చేసేయాలి అని శరీర క్రియలతో నువ్వు ఆలోచిస్తున్నావు. కానీ దేవుడు ఒక సేవకుడిని కానీ, ఒక మనిషిని కానీ, ఒక సంఘంలో నిలబెట్టిన వాళ్ళందరినీ కూడా దేవుడు ఏం చూస్తున్నాడంటే, నిన్ను ఆత్మీయంగా బలపరచాలని చూస్తూ వస్తున్నాడు. ఆయన ఇచ్చింది ఎందుకు, తీసుకున్నది ఎందుకు, నిన్ను చేర్చుకున్నది ఎందుకు, నిన్ను పిలుచుకున్నది ఎందుకు అన్న విషయము, ఆ విజన్ మర్చిపోయాం. ఏం కోరుకుంటున్నాము అంటే ఎంతసేపు అతిశయించే గుణం, గర్వించే గుణం, మనకి మనం గొప్పవాళ్ళు అవ్వాలనే గుణం, ఈ ఫేమస్ అవ్వాలనే స్వభావం ఎక్కువైపోయింది. ప్రతీదీ కూడా మనకి యేసుక్రీస్తు ప్రభువులో నెరవేరుతుంది. ఎప్పుడు తెలుసా? ఆయన్ని నువ్వు ఆహ్వానించు. నీ ఆత్మలోకి ఆయన ఆత్మ చేరి నిన్ను ఆయన బలపరిచి శరీరాన్ని నుంచి జయింపజేసి నిన్ను ఆత్మక్రియల్లో నిలబెడతాడు. కాబట్టి ఈ దినము నీకు అవకాశం ఇస్తున్నాడు దేవుడు. ప్రార్థన చెయ్యి. మనమందరము కలిసి ఎవరిని ధరమాలా? ఎవరిని ధరమాలా? సౌలు ఎవరిని ధరమడానికి వెళ్ళాలి? అసలు ఫిలిష్తీయులను ధరమడానికి వెళ్ళాలా. ఫిలిష్తీయులను ధరమడం మానేశాడు, దావీదును ధరమడానికి వచ్చాడు. నీలోనున్న నిన్ను తరిమే, నిన్ను ఇబ్బంది పెట్టే నీ శరీరాన్ని నువ్వు జయించాలంటే నువ్వు ఆత్మక్రియల్లోకి రావాలా. కాబట్టి ఏముండాలా? వాక్యం ఉండాలా, ప్రార్థన ఉండాలా, సహవాసము ఉండాలా, ఎడతెగక ప్రార్థన నీ జీవితంలో, నా జీవితంలో ఉండాలా. అప్పుడు మనం ఆత్మీయంగా మన శరీరాన్ని జయిస్తాం. ఎప్పుడైతే నువ్వు ఆత్మీయంగా జయిస్తావో నీ యొక్క శరీర క్రియలకు నీవు అంతమొందిస్తావు. కాబట్టి అప్పుడు సంఘం అంతా ఏమవుతుందో తెలుసా? నీవు ఆత్మక్రియలు చేసినప్పుడు నిన్ను చూసిన మనిషి నిన్ను చూసి వస్తాడు ఇక్కడ సంఘానికి. నువ్వు సువార్త చెప్పక్కర్లే. నీ క్రియ, నీ బ్రతుకు, నీ జీవితమే 10 మందికి సువార్త అవుతుంది. తర్వాత ఒకవేళ నువ్వు సువార్త చెబితే ఆత్మలు వస్తాయి. సంఘాన్ని బలపరచాలి. ఇంతమంది ఉన్నాం, ఒక ఆత్మను తెచ్చిపెట్టకపోతే మన జీవితం ఎందుకు? దావీదు దగ్గరికి ఎవరు వచ్చారు? సువార్త చెప్పాడా దావీదు? కానీ దావీదు దగ్గరికి ఎందుకు వచ్చారు మరి 400 మంది? ఇబ్బంది ఉన్నోళ్ళు, ఇరుకులున్నోళ్ళు, కష్టాలున్నోళ్ళు, బాధలున్నోళ్ళు. అంటే దావీదు దగ్గర ఆత్మీయత చూశారు. ఈరోజు నీలో నాలో ఆత్మీయత ఎవరు చూస్తున్నారు అంటే, ఎంతసేపు నిన్ను, నన్ను, మనల్ని అందరినీ కూడా శారీరకంగా విమర్శించుకునే స్వభావం ఎక్కువైంది కానీ ఆత్మీయంగా స్వభావం. కాబట్టి నాకు నా ప్రియుడు ఎనిగేది ద్రాక్షావరం కర్పూరపు గుత్తులతో సమానుడని ఎందుకన్నది అంటే, సాధారణంగా కర్పూరం అందరికీ తెలుసు కదండి. ఈ కర్పూరము
మనిషికి దేనికి వాడతారంటే కరోనా వచ్చినప్పుడు వాడారు. వాడారా లేదా చాలామంది? కరోనానికి వాడతారు. ఏదైనా ఇబ్బందులున్నప్పుడు ఒంటికి రాసుకుంటారు. జ్వరానికి రాసుకుంటారు. తలకి రాసుకుంటారు. వంటలో వేసుకుంటారు. అన్ని రకాలుగా ఈ కర్పూరం ఉపయోగపడతది. అయితే ఈ కర్పూరంలో ఉన్న గొప్ప విషయం ఏంటంటే, ఒరిజినల్ కర్పూరాన్ని తీసుకొని మీరిక్కడ పెట్టండి. ఏమవుతది? గాలికి ఆరిపోతది. అందులో చిన్న చుక్క గూడా ఉండదు. అదే కర్పూరాన్ని ఎలిగించండి. వెలిగిస్తే ఏమవుతది? పూర్తిగా కాలిపోయి దాంట్లో బూడిద గూడా మిగలదు. అలాగా నీ కొరకు, నా కొరకు, మనందరి కొరకు ఎవరలాగా ఆఖరి రక్తం బొట్టు వరకు కార్చారంటే యేసుక్రీస్తు ప్రభువారు. ఇప్పుడు నాకు నా ప్రియుడు ఎనిగెది ద్రాక్ష కర్పూరపు గుత్తులతో సమానుడంటే ఆఖరి బొట్టు వరకు రక్తాన్ని కార్చిన యేసుక్రీస్తు ప్రభు యొక్క ప్రేమను తెలియజేస్తూ వస్తుంది. ఆయన రక్తం నీ మీద, నా మీద ఒలికించబడింది కాబట్టి మనకి విముక్తొచ్చింది. ఆ విముక్తిలో మనల్ని ఆయన కాబట్టి కర్పూరం ఏమైపోద్ది? ఒక్క దెబ్బతో హరించుకుపోయింది. ఎక్కడికెళ్ళిపోయింది? ఎక్కడికెళ్ళిపోతదండి? ఈరోజు శరీరం మట్టిలోకెళ్ళిపోతే ఆత్మ ఎక్కడికెళ్తది? పరమాత్ముడు దగ్గరికి చేరాలని ఈ యొక్క కర్పూరము తెలియజేస్తూ వస్తుంది. కర్పూరము చెట్టు, దాని పూగుత్తులు ఎవరు అంటే నీవు, నేనే. ఈ పూగుత్తుల్లో వచ్చే సువాసన మనమే. ఒక్క పువ్వు వాసనొస్తదా? అంతా కలిపి గుంపులుగా చేస్తే వాసనొస్తదా? చెప్పండి. అంతా కలిపి గుంపుగా ఉంటే గొప్ప వాసనొస్తది. ఇదే సహోదరుల ఐక్యత కలిగి ఉండడం. కాబట్టి నీకు, నాకు కర్పూరపు పువ్వుతులతో ఎవరైనా ఉన్నారంటే అది యేసుక్రీస్తు ప్రభువారే. ఈరోజు సంఘంగా మనమందరం బలపడాలి. శరీర క్రియలకు అంతమొందించి ఆత్మక్రియల్లో మనం స్థిరపడాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ఒక 2 నిమిషాలు వాక్య వెలుగులో మనల్ని మనం పరీక్షించుకుందాం. మరి మీరు కూడా చేయటానికి సమయం లేదు కనుక నేను చేసి ముగిస్తాను. నాతో కూడా ఏకీభవించినట్లయితే మరి ప్రార్థన చేసుకుందాం. మనము దావీదు వలె, దావీదు ఏ రీతిగా నడుచుకుంటూ వచ్చినాడో ఆ రీతిగా మనం నడుచుకోవాలని మరి తన సేవకుని ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ వచ్చినాడు. దావీదు ఎలాంటి అనుభవం గుండా వెళ్తూ వచ్చినాడో ఆ రీతిగా మనం కూడా ఆత్మలో ఎటువంటి కల్మషం లేని వారమై మరి అపకారమునకు ఉపకారం చేసేటువంటి వారంగా దావీదు ఆ రీతిగా చేస్తూ వచ్చినాడు. అపకారానికి ఉపకారం చేస్తూ వచ్చినాడు. మనం కూడా ఆ రీతిగా ఉండాలని మాట్లాడుతూ వచ్చినాడు. శరీర కార్యముల గురించి కూడా దేవుడు మనతో మాట్లాడుతూ వచ్చినాడు. దావీదు ఏ రీతిగా అయితే మరి పవిత్రంగా ఎంతగానో దావీదు మరి దేవునికి ఇష్టమైన వ్యక్తిగా దావీదు జీవిస్తూ వచ్చినాడు. మనం ఏ రీతిగా ఉండాలో, ఏ రీతిగా మనం నడుచుకోవాలనేది దేవుడు తన వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ వచ్చినాడు. ఆ రీతిగా మనం కూడా ఇన్న వాక్యం కేవలం ఇనిషిపెట్టి నష్టపోకుండా మనం శరీరానుసారమైన మనుషులను కాకున్నట్లు అల్లరితో కూడిన ఆటపాటలు, లోక సంబంధమైనటువంటి ఆచారాలతో అలవాట్లుగా లేకుండా దేవునికి ఇష్టమైన రీతిలో ప్రభుత్వ దినాన మనం మరి దేవుని ఎదుర్కొనేటువంటి వారంగా బుద్ధిగల కన్నికల వలె మరి మనం సిద్ధపడి ఉండేటట్లుగా, ప్రభు కొరకు సిద్ధపడి ఆత్మీయంగా బలపరచబడి ఉండేటట్లుగా దావీదు వంటి ఒక మంచి స్వభావాన్ని మనం కూడా కలిగి ఉన్నట్లు. సౌలైతే దావీదుని అనుదినం తరుముతూ వచ్చినాడు. సౌలు ఎంతో అసూయ బుద్ధి. కాబట్టి మనల్ని మనం పరీక్షించుకుని మనం అలాగ ఉండకూడదు. మనము దావీదు ఎలాంటి మంచి మనస్సాక్షి కలిగి ఉన్నాడో, మంచి జీవితాన్ని దావీదు ఏ రీతిగా కలిగి ఉన్నాడో ఆ రీతిగా దావీదు ఎంతోమందిని ఆదరించేవాడిగా ఉన్నాడు. మరి దావీదు ఎంతోమందిని బలపరిచేవాడిగా ఉన్నాడు. కాబట్టి దావీదు వలె మనం ఉండాలి. మన సంఘంలో, మన మందిరంలో, మరి మన సంఘంలో, మన గ్రామంలో మనం ఎంతో మాదిరికరమైనటువంటి బిడ్డలంగా దేవుని మనం కలిగి ఉండాలని దేవుడు తన దాసుని ద్వారా మనతో మాట్లాడుతూ వచ్చినాడు. కాబట్టి ప్రార్థన చేసుకుందాం. దేవుడు కృప చూపినట్లు మరి రేపు రాత్రి మరలా మనం 8:30కు రేపు రాత్రి 8:30 గంటలకు మనము వాచ్ నైట్ సర్వీస్ కొరకు రేపు రాత్రి 8:30 గంటలకు మనం దేవుని మందిరానికి మనం కూడి వస్తాం. అలాగే 8:30 కాడ నుండి ఒప్పుకోలు ప్రార్థన, అలాగే మరి ఆరాధనత్వమానం, బల్లవర్తమానం, అలాగే మరి సార్వత్రిక సంఘ వాగ్దానం గురించి, మోటో కార్డు గురించి, తర్వాత మనకు వ్యక్తిగత వాగ్దానాల గురించి, తర్వాత
సాక్ష్యం చెప్పాలనుకున్నటువంటి వారు ఎవరైనా ఉన్నట్లయితే సాక్ష్యం చెప్పుకుని మరి మన యొక్క ఆ కార్యక్రమం నూతనమైన వాగ్దానాలు దేవుడు మనకు అందరికి అనుగ్రహించినట్లుగా మనం ప్రార్థన చేద్దాం. 1వ తారీఖున కూడా మరి వర్షిప్ విషయంలో మరి అందరూ వచ్చినట్లుగా, అలాగే ప్రేమైంది విషయంలో కూడా ప్రతి ఒక్కరు సహకరించి ముందుకు వచ్చినట్లుగా మనము ప్రార్థన చేద్దాం. నాతో కూడా ఏకీభవించినట్లయితే ప్రార్థన చేద్దాం. ప్రేమగల మా తండ్రి, పరిశుద్ధమైన దేవ, దయగలిగిన మా గొప్ప తండ్రి, కృపా కనికరము కలిగిన దేవ, నమ్మకమైన సర్వాధికారి అయిన సర్వశక్తిమంతుడు అయిన మా గొప్ప తండ్రి, మీ ప్రియకుమారుడు మా రక్షకుడు విమోచకుడైన యేసుక్రీస్తు వారి ఘనమైన నామమును బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి. మరి రాత్రికాల సమయంలో మాతో మాట్లాడుతూ వచ్చిన అనేక లేఖన భావాలను బట్టి, చక్కటి మాటలను బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. దావీదు యొక్క అనుభవాన్ని మా ముందు పెడుతూ వచ్చినావు తండ్రి. సౌలు యొక్క జీవితం ఏ రీతిగా ఉంటూ వచ్చిందో, దావీదు జీవితం ఏ రీతిగా ఉంటూ వచ్చిందో మాకు మాట్లాడుతూ వచ్చావు. దావీదు ఎంతో నీతిమంతుడిగా, యథార్థవంతుడిగా ప్రభా, దావీదు దేవా మరి తండ్రి అపకారమునకు ఉపకారం చేసేవాడుగా దావీదు ఉంటూ వచ్చినాడు. శత్రువు ఎదుట దేవా మరి తండ్రి అపకారమునకు ఉపకారం చేసి దేవా మరి తండ్రి మేలు చేసి పంపిస్తూ వచ్చినాడు. దేవా మరి తండ్రి అభిషేకించిన వాడిని నేను ముట్టనని దేవా తీర్మానం చేసుకున్నాడు. దేవా తండ్రి ఆ రీతిగా ఒక మంచి జీవితాన్ని కలిగి జీవిస్తూ వచ్చినాడు. ఆ వ్యక్తిని ఎంతగానో ఆశీర్వదించి ఉన్నత స్థితిలోకి తీసుకుని వచ్చినాం. లోకంలో జరిగేటువంటి ప్రభా, అల్లర్లు, ఆటంకాలు, దుష్టుడి కార్యములన్నింటినీ కూడా లయపరుస్తారండి ప్రభా. ఎక్కడ చూసినా ప్రభా మరి తండ్రి సువార్తకు ఆటంకరంగా జరుగుతున్న పరిస్థితులను చూస్తూ ఉన్నావు తండ్రి. ఆ దేవా మరి సువార్తకు శత్రువులైనటువంటి వారితో కూడా మాట్లాడి ఆ దుష్టుని కార్యములకు లయపరచమని ప్రార్థిస్తున్నాం. సంఘంలో కూడా తండ్రి దేవా మరి ముఖ్యంగా నాయన సంఘాల్లో దేవా మరి తండ్రి దుష్టుడైన సాతాను పనిచేయకుండా ప్రతి సంఘం చుట్టూ ప్రతి కుటుంబం చుట్టూ కంచి వేసి కాపాడమని వేడుకుంటున్నాను. ఈ రాత్రి తీసుకొచ్చిన మీ ప్రజలందరిని బట్టి వందనాలు, స్తోత్రాలు తండ్రి. వారి కుటుంబాలను దీవించండి, వారి ఎడల మేలు దీవిన ఆశీర్వాదం దయచేయండి. వచ్చిన వాళ్ళందరినీ కూడా పేరు పేరు వర్షం జ్ఞాపకం చేసుకుని ప్రతి ఒక్కరిని కూడా ప్రభా ఆశీర్వదించి దీవించి దేవా మరి తండ్రి బలపరచమని ప్రార్థిస్తున్నాం. అనారోగ్యాలతో ఉన్న వారిని కూడా స్వస్థపరుస్తున్నామని ప్రార్థిస్తున్నాం. దేవా కృప చూపండి. అలాగే తిరిగి తండ్రి మరి దయామణక్క కూడా నాయన మరి కాలుకు దెబ్బ తగిలి ఎంత అనారోగ్యంగా ఉంది, దయామణక్కను కూడా స్వస్థపరుస్తారండి. అలాగే తిరిగి తండ్రి సరళక్క కూడా మంచి ఆరోగ్యం దయచేయండి. సత్యవతక్కకు మంచి ఆరోగ్యం దయచేయండి. నరసప్ చెరువులో ప్రభా వెంకటేశ్వరమ్మక్క ఎంతో అనారోగ్యంగా ఉంది, అక్కను కూడా స్వస్థపరుస్తారండి. అలాగే తిరిగి తండ్రి దేవా సంఘంలో బలహీనమైనటువంటి వారందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకుని స్వస్థపరచమని వేడుకుంటున్నాను. దేవా ఎంతోమంది సంఘంలోనైనా అనేక రకాలైన అనారోగ్యాలతో ఉన్నారు, వారందరూ కూడా స్వస్థపరుస్తారండి. అలాగే దేవా మరి తిరిగి తండ్రి దేవా మరి ప్రభావతి బిడ్డ నాయన మరి సోజన్ జ్వరంతో ఉంది తండ్రి, ఆ బిడ్డను కూడా మీరు స్వస్థపరచండి. ఆ బిడ్డలో ఉన్నటువంటి జ్వరం నుంచి కూడా మీరు విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాం. సోజను స్వస్థపరిచి మంచి ఆరోగ్యం దయచేస్తున్నామని ప్రార్థిస్తున్నాం. కృప చూపండి దేవా. మరి తిరిగి తండ్రి ఇంకెంతమంది అయితే అనారోగ్యాలతో ఉన్నారో, బలహీనతలు ఉన్నారో వారందరికీ కూడా మంచి ఆరోగ్యాలు దయచేయండి. అలాగే తిరిగి తండ్రి మరి రేపు రాత్రి నాయన మరలా 8:30 గంటలకు మీ మందిరంలో మీ సన్నిధిలో కూడి రావడానికి కృపను దయచేయండి తండ్రి. దేవా మీ మందిరంలో అయ్యా రేపు రాత్రి అంతా కూడా మేము గడిపే సమయాన్ని మాకు ఆశీర్వాదకరంగా దీవెనకరంగా చేయండి. నీ ప్రజల్లో నుంచి నిద్రమొత్తు బడలేక అనారోగ్యాల్ని తొలగించి ప్రభా నీ ప్రజలకు మంచి ఆరోగ్యాలు అనుగ్రహించండి. వారిలో నిద్రమొత్తు బడలేక అనారోగ్యాలు లేకుండా వెనుగలిగించి చెవిని గ్రహింపుల హృదయం అనుగ్రహిస్తారండి తండ్రి. దేవా నీ ప్రజలందరూ కూడా మంచి ఆరోగ్యాలు దయచేయండి. అలాగే తిరిగి తండ్రి మరి రేపు రాత్రి దేవా మరి ఆయా ఒప్పుకోలు ప్రార్థనల ద్వారా అలాగే తండ్రి పాటల ద్వారా వాద్యముల ద్వారా సహాయపడుతారండి. వాద్యాలు వేసేవారు నడిపించండి. అలాగే తిరిగి తండ్రి ప్రభా మరి ఒప్పుకోలు వర్తమానం ద్వారా సహాయం చేయండి. ఆరాధన వర్తమానం ద్వారా సహాయం చేయండి. నూతన సంవత్సరంలోకి ప్రవేశిస్తుండగా ప్రతి ఒక్కరు ఆరాధించగలిగినట్లుగా కృప చూపండి. అలాగే తిరిగి తండ్రి బలవర్తమానం ద్వారా కూడా సహాయపడుతున్నామని ప్రార్థిస్తున్నాం. దేవా మరి నూతన సంవత్సరంలో నూతన విధానంలో మీ శరీరంలో రక్తంలో పాలు పొందుటకు సహాయం దయచేస్తారండి. అలాగే తిరిగి తండ్రి అయా మరి మోటో కార్డుల విషయంలో దేవా సార్వత్రిక సంఘ వాగ్దానం మోటో కార్డు విషయంలో అలాగే తిరిగి తండ్రి వ్యక్తిగత వాగ్దానాల విషయంలో కూడా మీ దాసుని బలపరిచి వాడుకునండి. అలాగే తిరిగి తండ్రి మరి అనేక మంది దేవ సాక్ష్యం చెప్పగలిగినటువంటి వారు సాక్ష్యం కూడా వారు చెప్పుటకు సహాయం చేస్తారండి.
నీ ప్రజలను దేవా మీరు బలపరుస్తురమ్మని వేడుకుంటున్నాం. కృప చూపండి. నీ ప్రజలకు ఉన్న ప్రతి అక్కర అవసరత కొదువుకు వారు తీర్చమని ప్రార్థిస్తున్నాను. దేవా ప్రతి ఒక్కరిని కూడా జ్ఞాపకం చేసుకోనండి. అలాగే తిరిగి తండ్రి మరి ఈరోజు నూతనంగా కూడా ప్రభా మరి అంగన్వాడీ టీచర్ గారిని పద్మ గారిని కూడా తండ్రి మందిరానికి నడిపించినందుకే స్తుతిస్తున్నాం. అక్కడ కూడా మంచి ఆరోగ్యం దయచేస్తారండి. వారి కుటుంబాన్ని దీవించండి. పుల్లి అన్నోళ్ళు కూడా వరి కోత కోసారు తండ్రి. మరి దేవా మరి వాళ్ళ పంట పొలాన్ని దీవించండి. దేవా వాళ్ళకున్న ప్రతి అక్కర తీర్చమని వేడుకుంటున్నాం. దేవా మరి ఆ వరి పంట అంతా కూడా వారు కట్టుకోవడానికి కూడా కృప చూపుతురమ్మని ప్రార్థిస్తున్నాం. సహాయం దయచేస్తురండి. దేవా ఇంకెంతమంది అయితే నాయన మరి వరి పంటలు ఉన్నాయో వారందరూ కూడా మీరు కాపాడుతురండి. వారు నష్టపోకుండా వారి పంట పొలాలని కాపాడమని వేడుకుంటున్నాను. వారికి ఇచ్చిన పశువులను దేవా అనేక మందికి పశువులు ఉన్నాయి తండ్రి. గేదెలు ఉన్న వారి గేదెలను ఆవులను దీవించండి. వాళ్ళ చేతి పనులు దేవా మరి కూలి చేసుకునే వాళ్ళు ఉన్నారు. వాళ్ళ చేతి పనులు వాళ్ళ కష్టజీతాలని ఆశీర్వదించండి తండ్రి. మరి అలాగే దేవా మరి ఎల్లుండి 1వ తారీఖున కూడా దేవా వర్షిప్ కొరకైన ప్రజలందరూ కూడి రావడానికి సహాయపడుతురండి. అలాగే ఆరాధనోత్తమంలో బలవర్తమానంలో పాటల్లో దేవా మరి తండ్రి మమ్మల్ని బలపరిచి వాడుకోనండి. మీ దాసుడు మరి తండ్రి ఆయా ప్రసాదాలను బలపరిచి వాడుకోనండి. అలాగే 1వ తారీఖు ప్రేమైన విషయంలో కూడా సహాయపడుతురండి తండ్రి. చక్కగా వంటలు చేసే వాళ్ళని కూడా మీ సోదరుల నుంచి రుచిగల ఆహారంగా చేసినట్లు మంచి రుచిగల ఆహారంగా చేసినట్లుగా వాళ్ళలో కూడా మీ ఆత్మ ఉంచి బలపరచమని వేడుకుంటున్నాం. కృప దయచేస్తారండి. అలాగే దేవు కావాల్సిన ఏర్పాట్లు అన్నింటిలో కూడా సహాయం చేయండి తండ్రి. కొంతమంది కూడా సమర్పించుకోవడానికి కృపను దయచేస్తున్నామని ప్రార్థిస్తున్నాం. సహాయం దయచేస్తున్నామని వేడుకుంటూ దేవ మరలా నూతన వాగ్దానాలు నూతన విధానాల్లో మీరు దయచేయమని వేడుకుంటున్నాను. కృప చూపండి తండ్రి. మరి వచ్చిన వాళ్ళందరినీ దీవించండి. వాళ్ళకున్న ప్రతి అక్కర అవసరత కాలనీలో నుండి వచ్చిన వారిని దీవించమని ప్రార్థిస్తున్నాం. అజ్జవానిగూడెం నుండి వచ్చిన వారిని జ్ఞాపకం చేసుకోనండి తండ్రి. కృప చూపండి. అలాగే వైవాహి నుండి వచ్చిన వారిని కూడా జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం. దేవ మందిరం పక్క నుండి చుట్టుపక్కల నుంచి వచ్చిన వాళ్ళని కూడా జ్ఞాపకం చేసుకో తండ్రి. దీవించి కృప చూపమని వేడుకుంటూ నన్ను నా కుటుంబాన్ని కూడా బలపరచండి. మంచి ఆరోగ్యాలతో నింపండి. పోషించి ఆదరిస్తారండి. అలాగే తండ్రి నీ ప్రజలను జ్ఞాపకం చేసుకో తండ్రి. ప్రతి కుటుంబాన్ని సమృద్ధిగా పోషించండి. వాళ్ళ చేతి పనులు వాళ్ళ కష్టజీతాలని ఆశీర్వదించి నానాటికి ఆత్మీయంగా బలపరుస్తారండి. మీ ఆత్మచేత వారిని నింపి దేవా పరిశుద్ధత కలిగి పవిత్రత కలిగి నాయన మీ యందు భయభక్తులు కలిగి మీ పరిశుద్ధ ఆత్మచేత నడిపింపబడే బిడ్డలుగా వారి కుటుంబాల్లో ఉన్న ప్రతి అక్కర అవసరత కొదువు తీర్చబడినట్లు సహాయం అనుగ్రహించమని ముందున్న సమయం అంతటిని కూడా తండ్రి మీ కృపతో నింపమని వేడుకుంటూ రేపు రాత్రి జరిగే పరిచర్య అంతట్లో ఎల్లుండి జరిగే పరిచర్య అంతట్లో కూడా తండ్రి మరి నాయన మరి తండ్రి లీడింగ్లో మీ దాసులకు నన్ను కూడా బలపరచండి. అలాగే తిరిగి తండ్రి వాయిద్యాలు వేసేవారిని బలపరచండి తండ్రి. పాటలు పాడేవారిని బలపరచండి. కింద కూర్చుని కూడా చక్కగా ధారాళంగా పాడేటట్లుగా కృప చూపండి. వాక్యాన్ని శ్రద్ధతో వినేటట్లుగా సహాయపడుతురండి. దేవా మరి ప్రసాదాలను బలపరిచి దేవా మరి రేపు రాత్రి అంతా కూడా బలపరిచి వాడుకోనండి తండ్రి. అలాగే ఎల్లుండి దేవా 1వ తారీఖున జరిగే కార్యక్రమం అంతట్లో కూడా మీ దాసుని బలపరిచి వాడుకోనమని అనేక మందిని నడిపించమని వేడుకుంటూ వచ్చిన వాళ్ళందరినీ కూడా మీ కృపను కుమ్మరించి మీ దీవులతో ఆశీర్వాదాలతో నింపమని వేడుకుంటూ సహాయం చేయమని మా ప్రభువును ప్రియరక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి నామంలో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మిక సహవాసం మనకును సకల పరిశుద్ధులకును సదాకాలము ప్రభు తోడైండునుగాక. ఆమేన్. ఆత్మ ప్రాణ శరీరములను అర్పించేదానందు ఆత్మ ప్రాణ శరీరముతో ఆ సిలువను ఎత్తుకొని నా సిలువను ఎత్తుకొని నిన్నెంబాడించేదా నేను నీ అక్షము ఏది నీ బలి అర్పణ ఏది నీ సాక్ష్యము ఏది నీ బలి అర్పణ ఏది ప్రభు యేసు నంగీకరించి
చించెదావేలా ప్రభు యేసునంగీకరించి జాదు చేసేదవేలా మేల్కోలెమ్ము మేల్కోలెమ్ము రారమ్ము విశ్వాసీ ఈ సాక్ష్యము ఏది నీ బలి